మీరు దయ్యాలను భయం పెట్టిస్తారా పెట్టియారా? తల్వార్ శివపోతురాజుకి క్షుద్ర పూజలు వస్తాయా? ఏ వీడియోలో చూసినా సోషల్ మీడియాలో, సో మీ వీడియోలే మొత్తం పోతురాజు దేవుడికి మీరు వేసే ఏషం ద్వారా న్యాయం చేస్తున్నారా? నా గిట్టప్లు ఉన్నంతసేపు మీరు దేవుళ్ళు మీరు కొట్టినా ఏమన్నారు, మీ కాలు వచ్చి మొక్కుతారు. కొట్టడం అంటే కావాలని కొట్టాం కదా. ఆగనది అంత ఎందుకు అంటే నువ్వు కొడుతున్నావా అంటే జస్ట్ మీరు పబ్లిసిటీ కోసం అంటే ఒక్క నిమిషం టెలివిజన్లు టీవీ ఛానళ్ళు ఎవరిని చూపిస్తుందో వాళ్ళలాగా తయారైతేనే మీరు ఎల్లో పెయింట్ వాడుతారు అంట కదా. ఎల్లో పెయింట్ ఏషియన్ పెయింట్ వాడుతున్నాం అన్న డైరెక్ట్. దాని కార్పెంటర్ ఆయిల్తోని పెట్రోల్తోని పెరుగుతోని నిమ్మకాయలతోని కొబ్బరి నూనెతో తీసి స్కిన్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మరి అంతగానం కష్టం ఎందుకన్నా? అంటే మేకప్. ఓకే, అంటే జనాలను ఇంప్రెస్ చేయడానికి. నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడవచ్చా? అడగొచ్చా? నేను అది ఒకసారి అడుగుతా, దానికి సమాధానం చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే వద్దా? పేరు అదే వద్దా? అంటే ఒక ఏదో సీసాల బంధించిరే అనుకుంటా. తీసినాక ఇప్పుడు అది బంధించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మరి అది చెప్తలేరేంది మీరు? ఈ అంటే ఇప్పుడు తీసేసిన తర్వాత దాని గురించి ఇక టాపిక్ మాట్లాడలేదు. అది మాకు కావాలి కదా, నాకు కావాలి, మా సబ్స్క్రైబర్లకు కావాలి. తీసి దాన్ని బంధించి తీసుకెళ్ళి ఎక్కడైతే ఆమె ప్రశాంతంగా ఉంటుందో అక్కడ పూడ్చిపెట్టడం నాకు. కానీ ఇంత క్లారిటీగా ఈ వీడియోలు చూసినాక నేను షాక్ అయిపోయినా. నిజం చెప్పాలంటే భయం అవుతుంది ఆ వీడియోలు చూస్తే. డైరెక్ట్గా మీడియం కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నిజాయితీగా ఒక మాటనైతే, కానీ ఎవరైతే పిల్లలు లేక చాలా రోజుల నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా బాగా లేకపోతే తీసేసి వాళ్ళకి మందు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మా మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేకుండమ్మా? 25 సంవత్సరాల దాకా లేదు. ఈయన ఏమైనా ఆశించిండా మీ దగ్గర డబ్బు కానీ ఏమన్నా? ఏం ఆశించలేదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్ అనగానే ఆషాఢ మాసంలో అట్లాగే శ్రావణ మాసంలో గుర్తుకొచ్చేటి బోనాలు. సో ఆ బోనాలు అనగానే గుర్తుకొచ్చేది పోతురాజులు. సో పోతురాజుల నుంచి తల్వార్ శివ పోతురాజుని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎట్లున్నారన్న? అన్న బాగున్నాను. సో లాస్ట్ టైం మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో బోనాల పండుగలు ఏ ఫోటోలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ వీడియోలో చూసినా సోషల్ మీడియాలో, సో మీ వీడియోలే మొత్తం. సో అంతగానో మీకు బిజినెస్ జరిగింది అనుకుంటా నాకు తెలిసి, దేవుడి దయ వల్ల. బిజినెస్ ఎట్లా జరుగుతుంది అన్న? ఎందుకు జరగదు? అది బిజినెస్ కదా, కాదా? బిజినెస్ ఎట్లా జరుగుతుంది అన్న? ఇప్పుడు ఇష్టపడి యూట్యూబర్ చిన్న యూట్యూబర్లు ఇప్పుడు కొత్తగా అంటే పాతగా చేసుకుంటూ వస్తున్న యూట్యూబర్లకి వాళ్ళకి ఇక్కడ పూజ చేస్తున్నా, ఇక్కడ నేను ఒక కంటెంట్ ఒకటి పోతరాజేశం చేస్తున్నా అంటే వాళ్ళు హార్ట్ఫుల్గా వచ్చి వీడియోలు తీసి వాళ్ళ దాంట్లో పోతరాజేశం అంట కంటెంట్ అంట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఏదైనా కాన్సెప్ట్ ఉంటేనే కదా అక్కడికి వచ్చేది. వాళ్ళు వీడియో షూట్ చేసుకోవాలన్నా వాళ్ళకి సీజన్ వైజ్ గా వెళ్తుంటారు. అప్పుడప్పుడు దాంట్లో బోనాల వీడియో ఏదైనా మంచిగా ఉందంటే వచ్చి తీసుకుంటారు. అట్లా నేను యూట్యూబ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సామాన్ పూజ, నవరాత్రికి ఆయుధం పూజ ఎట్లా చేస్తారో ఇప్పుడు మనం గోల్కొండ బోనాల కంటే ముందే నేను ఈ సామాన్ పూజని ప్రతి సంవత్సరం చేస్తా. ప్రతి సంవత్సరం చేయడం వల్ల వాళ్ళ నా దగ్గరికి రావడము, ఆ పటం వేసేటప్పుడు వీడియో తీసుకోవడము, పోతరా సామాన్ కొత్తదిగా చూపించడము, అట్లనే అక్కడ వచ్చే కొత్త పోతరాలను పాత పోతరాలను షూట్ చేయడము, అట్లా పోతరా సామాన్ పూజ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున చేసిన. అట్లా పబ్లిక్కి తెలవాలని చెప్పి నేను ఆ సామాన్ పూజ చేస్తుంటే వాళ్ళు రావడం నన్ను గిట్ట బయటకు పబ్లిక్కి చూపెట్టుతారు, వాళ్ళ ఛానల్ గిట్ట పెద్ద చేసుకుంటారు కదా అన్న. ఇక దాంట్లో నాకేముంది, వాళ్ళు ఎదిగితే నన్ను ఎదుగు చేసారు కదా. నేను అట్లా అంటలే, మీకైతే బాగానే అయ్యింది కదా బిజినెస్ అంటున్నా, బాగానే సంపాదించవచ్చు అంటున్నా. దాంట్లో ఎట్లా వస్తాయి అన్న సంపాదించడం అంటే? ఇప్పుడు మీరు ఒక దగ్గర నుంచి ఎవరన్నా పిలిస్తే మీరు మనీ తీసుకుంటారు కదా. ఇప్పుడు పిలిస్తే మనీ తీసుకుంటారు అంటే అక్కడ కష్టం ఉంటుంది అన్న. నేను అట్లా అనలే అన్నా, నేను మీకు సపోర్టే చేస్తున్నా, మిమ్మల్ని ఏమంటలేను. అట్లా కాదన్నా, ఇప్పుడు పోతరాజు సామాన్ పూజకు వచ్చి ఆ వీడియో షూట్ చేస్తాడు. నాకు అదంతా కాదు. లాస్ట్ టైం ఎన్ని ప్రోగ్రాంలు చేసారు? లాస్ట్ టైం వచ్చేసి ఒక
42 ప్రోగ్రాంలు చేసిన. 42 ప్రోగ్రాంలు చేసారు. హైయెస్ట్ మీరే ఉంటారు. 42లలో కొన్ని సీనియర్ గుళ్ళు అంటే డబ్బులు ఇయ్యని గుళ్ళు కూడా ఉండే కాదు, ఒక 11 గుళ్ళు ఉండే ఓకే. అంటే ఫ్రీగా. సరే ఎగ్జాంపుల్ 20 మీరు 32 చేసిన. 32 చేసారు. 32లో కొంచెం మంచిగానే వచ్చి ఉండొచ్చు కదా పైసలు? మంచిగానే వచ్చింది, దేవుడి దయ వల్ల. దేవుని దయ వల్ల మంచిగానే వచ్చింది. నా తోటి పోతురాల గిట వాళ్ళకి గిట మంచిగానే వచ్చినాయి. నేను గిట మంచిగానే అమ్మవారు ఇచ్చినట్టు చెప్పాలి, దానికి మంచిగా అనిపిస్తుంది కదా. సో నేను ఏం క్వశ్చన్ అడిగినా లాస్ట్ టైం బాగానే జరిగిందని అంటే అవును దేవుడి దయ వల్ల బాగా జరిగింది అంటే అయిపోతుండే. ఇంతకన్నా లాగినావు నువ్వు ఇప్పుడు. అంటే జరిగిందన్న, కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు 42 అంటే నా దగ్గర లీస్ట్ ఒక బుక్ ఉంటుంది మెయింటైన్ చేసేది. దాంట్లో ఒక 11 గుళ్ళు మెయిన్ గుళ్ళు ఉంటాయి. ఆ మెయిన్ గుళ్ళకి ఇప్పుడు గోల్కొండ, బల్కంపేట, కార్వాను ఇట్లా కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ కొన్ని గుళ్ళకి నేనైతే అమౌంట్ ఛార్జ్ చేయను. వాళ్ళు ఏమి ఇస్తే అది తాతలకు ఎట్లా ఇస్తుండే 1100 11 రూపాయలు ఎట్లా ఇస్తుండే అట్లా ఇస్తారు. ఆ గుళ్ళకి మాత్రం నేను డబ్బులు తీసుకోను. ఒక 11 గుళ్ళు కరెక్ట్గా ఉన్నాయి. దాని తర్వాత ఏమైనా గుళ్ళు ఈవెంట్స్ గుళ్ళు కావాలి ఈవెంట్స్, ఇప్పుడు నువ్వు బ్యాచిలర్, బస్తీది, యూత్వి అట్లాంటి బోనాల దానికి నేను పేమెంట్ ఛార్జ్ చేస్తా. దానికి తగ్గట్టు అంటే ఒక్కొక్క 5గురు కలిసి చేస్తే ఒక్కొక్క పైన బటన్ పడుతుంది కాబట్టి 5గురికి తగ్గట్టు తీసుకోవడము. సింగిల్గా 1 మైన్ చేస్తే ఆయనకి కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి సింగిల్ 1 మైన్ చేస్తాడు కాబట్టి 4 రూపాయలు ఎక్కువ తినడము. అట్లా కష్టంకి తగ్గట్టు ఎంబడున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటట్టు పేమెంట్స్ ఇచ్చేటట్టు అట్లా లాస్ట్ టైం దేవుని దయతోనైతే నేను సంపాదించిన దానికి ఇల్లు అయితే కొన్నాను. అంతకు ముందు అయితే మేము కిరాయి ఇంట్లో ఉంటుండే. ఒక గోల్ ఉండే నాకు ఒక ఇల్లు కొనాలని చెప్పేసి. ఇప్పటికీ మేము కిరాయి ఇంట్లో ఉండడము, రెంట్ కోసం, తిండి కోసం చాలా కష్టపడ్డాం. నీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నా చెల్లెల పెళ్లి కోసం నేను ఎంత కష్టపడ్డాను. అట్లనే నాకు ఒక ఇల్లు డ్రీమ్ గిట్ ఉండే. చెల్లెల పెళ్లి చేసిన తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉండే, ఈ ఏరియాలోనే నేను ఇల్లు కొనుక్కోవాలి. నన్ను చాలామంది చాలా చునుకగా చేసి మాట్లాడారు, అరే వీడు అదిరా ఇట్లా రెంటర్రా సో అండ్ సో అని చెప్పేసి ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళ ముంగట ఇల్లు కొనుక్కోవాలి కన్నా సోమత లేకుండే అప్పటికి. అంటే రూపాయి పోగేసి కొనేంత ఆ సోమత తినడానికే గతి లేని వానికి ఇల్లు ఎట్లా కొనాలి. ఆ కసితోని అన్ని గనం కష్టపడుకుంటూ ఆ 32 ఆర్డర్లు అవి ఎట్లా చేసినానో, ఆ తల్లి నాతో ఎట్లా చేయించిందో, ఆ పోతరాజు నాతో సహకరించి ఆ కార్యక్రమం అనేది ఎట్లా జరిపిండో కానీ ఒక ఇల్లు అయితే కొనుక్కోగలిగిన. ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఆ ఇల్లు కొనుక్కొని హ్యాపీగా అవుతున్నా. ఓకే. ఇప్పుడు కొత్త ఇంట్లోనే ఉంటున్నారా మీరు? ఆ కొత్త ఇంట్లోనే ఉంటున్నా. ఓకే. అసలు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోతురాజు వేషం వేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటికి? ఇప్పటికి ఒక 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. సో నాకు తెలిసి హైయెస్ట్ మీరేనా హైదరాబాద్లో ఎక్కువ సార్లు వేసింది? మీకన్నా సీనియర్స్ ఉన్నారు? చాలా ఉన్నారా నా సీనియర్లు, తాతలు, ముత్తాతలు. ఓకే. నేనేందన్న వాళ్ళ ముంగట చీమ లాంటి వాడిని. ఓకే. చీమ లాంటి వాడిని. హైదరాబాద్లో నాకంటే మంచి పోతురాలు ఉన్నారు, నాకంటే మంచి గెటప్ వేసే వాళ్ళు ఉన్నారు, నాకంటే బెస్ట్ పోతురాలు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య ఎక్కువ తల్వార్ శివ పోతురాజు అనే పేరు వినిపిస్తుంది కదా, ఎందుకు? అమ్మో దయా అన్న, కష్టపడుతున్నా అన్న. కష్టంలో నాకు సాధారణ నా తమ్ముళ్ళు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నాతో మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు, నాతో తిని నాతో పండుకొని నాకు వెన్నుపోటు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచే నేను ఈ మెట్టుకి మెట్టు ఎదుర్కొంటా అంటే పై స్టెప్కి వచ్చడం కారణం అంటే నా మిత్రులే నా శత్రువులు అయినందుకు ఎదుగుదల. శత్రువులు మిత్రులు కాలేరా? ఓకే. సో ఇప్పుడు మీరు పోతురాజు వేషం వేస్తున్నారు. సో మీ కింద చాలామంది పోతురాజులు ఉంటారు. సో మీరందరు కలిసి పోతురాజు దేవుడికి మీరు వేసే వేషం ద్వారా న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తున్నాం కదా. ఏం న్యాయం చేస్తున్నారు? అసలు పోతురాజు అంటే ఏంది? పోతురాజు అంటే మా భగవంతుడు, చాలా పెద్ద భగవంతుడు. ఆ పోతురాజుని గుర్తించుకొని మేము ఆయన వేసుకునే ఏదైనా సామాను, పోతురాజు గజ్జలైనా, పూసలైనా, ఆయన వేసుకునే చెడ్డ అయినా, లంగోటి అయినా ఒక భగవంతుని లేక రెస్పెక్ట్గా భావిస్తాం మేము. ఆయన అసలు తీసి పడేయడం లాంటిది, చిన్న చూపు చేయడం పోతురాజు సామాన్లో. ఆ పోతురాజు అంటే భగవంతుడు, ఆ భగవంతుడు కనిపించకపోయినా ఈ పోతురాజు సామాన్లో కనిపిస్తాడని చెప్పేసి ఆయనని భగవంతుడు లేక భావించి మంచిగా ఒక నెల కంటే ముందే పోతురాజు సామాన్ పూజని బ్రాహ్మణ పూజ చేయించి, బ్రాహ్మణ పూజ తర్వాత శుద్ర పూజ అంటే యాట కోసి వాటికి ఆయనకి ఇష్టమైన బలిహారం పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టి పూజ చేసి ఆ పోతురాజు సామాన్ని శాంతి పూజ చేసి మళ్ళీ కొత్తగా గోల్కొండ బోనాలకి అలంకరణ చేసుకోవడానికి ఇట్లా పూజ చేసిన తర్వాత ఆయన భగవంతుడు లేక భావించే కదా మేము చేస్తుంది. ఆ పోతురాజు నియమనిష్టలలో దీంట్లో ఆయన సామాన్ని గొప్పగా నేను అడిగింది అసలు పోతురాజు అంటే ఎవరు అని అడిగిన. పోతురాజు అంటే 7 అక్క చెల్లెలు ఒక తమ్ముడు. పోతురాజు అంటే 7 అక్క చెల్లెలకి ఒక సోదరుడు. ఓకే.
వాళ్ళకి అక్క చెల్లెలకి ఎంత అయితే రక్షణగా ఉంటాడో అట్లనే ఊరు ప్రజలకు గిట బొడ్రాయిగా ఊరు రక్షణగా ఉంటాడు, రక్షణగా ఉండాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు అంతేనా? ఇప్పుడు పోతురాజు ఉన్నాడు అవునా? సో పోతురాజుకి ఇప్పుడు పోతురాజు వేషం వేస్తే మీరు పోతురాజు దేవుడు లాగానే కదా? ఇప్పుడు పోతురాజు ఇప్పుడు బోనాలు తీస్తారన్న, అవును బోనాలు ఘటము పలారం బండ్లు తీస్తారు. అవును, దుష్ట శక్తులు అనేటివి చాలా ఉంటాయి, దయ్యాలు భూతాలు. అన్న నేను అన్నది అయితే పోతరాజు ఉన్నాడు కదా అన్న. ఇప్పుడు పోతరాజు ఏ బోనాల ముంగటైనా ఏ పలారం బండి పోతరాజు అయితే ఉంటాడు కదా. ఇప్పుడు అమ్మవారి గుళ్ళ ముంగట గిట్ట పోతరాజు ఉంటాడు కదా. ఊరు పొడిమేట్ల గిట్ట బొడ్రాయి ఉంటది కదా అన్న. ఇప్పుడు ఊర్లో నువ్వు డైరెక్ట్ గా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బొడ్రాయి కనబడుతుంది. అక్కడ నుంచి చెడుని వారిని రాకుండా కాపాడేది పోతరాజే. ఇప్పుడు బోనాల ముంగట ఆడుకుంటూ వెళ్ళేది పోతరాజే. అట్లా అమ్మవారికి రక్షణగా ఉండి ఆయన ఏ చెడుని వారిని అక్క చెల్లెలకు రానియకుండా ఆమెకు నైవేద్యం తీసుకెళ్లడం దాంట్లో, తొట్టెగా తీసుకెళ్ళడం దాంట్లో, పలరం బండ్లను తీసుకెళ్లే దాంట్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అక్కల దగ్గరికి అన్ని సమయంగా వెళ్ళి వాళ్ళకి నైవేద్యం పెట్టేటట్టు, అక్కలకు ఒక రక్షణగా ఉండేటట్టు ఒక పోతరాజుగా ఆ 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముడు పోతరాజు. ఓకే, అయితే 7 అక్క చెల్లెళ్ళకు 7 అక్క చెల్లెలు దేవతలు కదా, దేవతలు. వాళ్ళ తమ్ముడు దేవుడేనా పోతరాజు? ఇక వాళ్ళ తమ్ముడుగా దేవుడు కాబట్టి దేవుడే. దేవుడే 7 అక్క చెల్లెలు దేవుళ్ళు అయినప్పుడు దేవుడే కదా దేవుడు. ఇప్పుడు మీరు పోతురాజు ఏషం ఇస్తారు అంటే మీరు దేవుళ్ళే కదా. ఆ పోతురాజు గెటప్లు ఉన్నంతసేపే కదా అంతే. నేను అదే అంటున్నా, ఆ గెటప్లు ఉన్నంతసేపు మీరు దేవుళ్ళు. మీరు కొట్టినా ఏమన్నారు, మీ కాలు వచ్చి మొక్కుతారు. కొట్టడం అంటే కావాలని కొట్టాం కదా. ఆగనది అంత ఎందుకు అంటే నువ్వు కొడుతున్నావా? నేనైతే ఇప్పటిదాకా కొట్టలేదు. నేను అదే అడుగుతా. ఇప్పుడు మీరు పోతురాజు ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి చేసిరు అవునా? అయితే ఇప్పుడు పోతురాజు అని అంటే ఒక దేవుడితో అందరూ అనుకొని బోనాలతో మీరు కూడా వెళ్తురు కాబట్టి మీకు లీలసాక వేసేసి అందరు కాళ్ళ మొక్కుతారు అవునా? సో అట్లాంటి పోతురాజు వేషానికి ఓన్లీ బండారుతోటే మీరు మొత్తం గిటప్ వేయాల్సింది. ఇప్పుడు మీరు పెయింటింగ్లు వేస్తారా లేదా? ఆ పెయింటింగ్లు ఎందుకు వేస్తారు అనేది క్వశ్చన్. అంటే ఒక దేవుడికి మీరు పెయింటింగ్లు వేస్తారు ఆ మొహానికి. పోతురాజు అంటే ఒక గంభీరత్వం ఉంటుంది అన్న. ఓకే, ఆ గంభీరత్వము ఒక టైంలో పోతురాజు పసుపు కుంకుమ విభూది కుండ, ఆ విభూది కుండతోనే పోతురాజు రెడీ అవుతుండే చెంకీలతో. అది ఏమైపోయిందంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు బతుకుతేరికి సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ గిట ఏ జాబ్ లేకపోయినా కానీ యూట్యూబ్ పైన బతకగలుగుతుంది. అది మీ వరకు కరెక్టా అన్న? కరెక్టే కదా, బతుకుతుండు కదా. మీకు తెలిసిన కాడికి, నాకు తెలిసిన కాడికి నేను చెప్తా. ఇప్పుడు ఒక చిన్న యూట్యూబర్ గిట ఒక చిన్న విషయంలో బతుకుతీరికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే బతుకుతుండా లేదా? బతుకుతుండు కదా. అయితే ఇప్పుడు ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈ పసుపు కుంకుమ విభూది కుండతోనే నేను తయారైతాను. తయారైతా. ఇప్పుడు పాతగా ఓల్డ్ తయారయ్యే పోతరాలు మా వాళ్ళు గిట్ట ఉన్నారు, మేకప్ తో తయారయ్యే ఇంకో యూత్ గిట్ట మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 దిక్కుల కాంపిటీషన్ పెడితే ఈ యూట్యూబర్లు చిన్న యూట్యూబ్ నుంచి తీసుకొని మీడియా ఛానల్ దాకా ఇక్కడున్న వాళ్ళ దగ్గరకే ఫోకస్ చేస్తారు. ఓకే, అంటే జస్ట్ మీరు పబ్లిసిటీ కోసం, అంటే ఒక్క నిమిషం, టెలివిజన్లు టీవీ ఛానళ్ళు ఎవరిని చూపిస్తుందో వాళ్ళలాగా తయారైతేనే మీరు అది అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పోతరాజులు వేస్తారు మీడియా నువ్వు ఇట్లా ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడినావు కదా, సో దానివల్ల మేము చేంజ్ అయినామని. ఇప్పుడు పోతురాజుల సంఘానికి అంతా ఒక లీడర్ ఉన్నారన్న. ఆ లీడర్ ఓన్లీ మీరు పసుపే వాడాలంటే వాడరా, మీరు పెయింట్లే వాడాలంటే వాడరా? ఇది బతుకు తీరా అన్న, కడుపు పొట్ట తిప్పాల కాదు. మీ సంఘానికి ఒకళ్ళు ఉంటారు కదా పొట్ట తిప్పాలన్న. మీ ముఖంలో ఆనందం పెట్టడానికినే మా ముఖాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఓకే, మీ ముఖంలో ఆనందం పెట్టడానికినే మా ముఖాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. మమ్మల్ని ఆనందం పెట్టాలని చెప్పేసి ఎవరన్నారు? నేను ఆనందం పడాలంటే మీరు పసుపు రాయాలి. పసుపు రాయాలంటే పబ్లిక్ అందరు మెచ్చుకోవాలి. పసుపు రాస్తే ఓకే, మేకప్ వేసుకుని ఎందుకు మెచ్చుకుంటుంది? ఓకే, ఇప్పుడున్న జనరేషన్ నేను ఒకటి చెప్తా, సాంప్రదాయంగా ఆలోచించే వాళ్ళు ఓన్లీ పసుపే వాడతారు. నేను పసుపే వాడతానా. కొన్ని మెయిన్ గుళ్ళ కాడ ఏదైతే రియల్ గా స్వయంభూగా వెలిచిన గుళ్ళు ఏదైతే నేను పోతరాజేశం 11 గుళ్ళు నేను ఏదైతే చెప్తానో నీకు, ఆ 11 గుళ్ళ కాడ పక్కా పసుపు కుంకుమ విభూది పండునే వాడతా. అక్కడ మేకప్ వాళ్ళు ఒప్పుకోరు. నేను నిన్ను టార్గెట్ చేయట్లేదు, నేను ఏం చెప్తున్నా అంటే చెప్పింది వాస్తవం అన్న. పసుపు కుంకుమ విభూది కుండ 11 గుళ్ళు ఏదైతే పక్క గుళ్ళు ఉన్నాయో అక్కడ మాత్రం నేను కంపల్సరీ పసుపు కుంకుమనే వాడతా. ఎందుకంటే అక్కడ అదేస్తేనే అక్కడ ఉన్న బస్తీ వాళ్ళు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు, ఊరు వాళ్ళు కూడా మెచ్చుతారు, సాటిస్ఫై అవుతారు. అయితే దీనివల్ల ఈ హ్యాపీనెస్ ఉంది. కానీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే, ఇప్పుడు మీరున్నారు ఒక పలరం బండి తీయాలి, మీకు యూత్ ఫాలోయింగ్ బాగుంది, పోతురాజులో పెట్టాలి, పసుపు కుంకుమతో అక్కడ రాణిస్తలేడు. మేకప్ ఉంటే ఒక రేటు,
మేకప్ ఉంటే 70,000 అయినా పెడతాడు. ఓకే, ఇద్దరు పోతరాలకి 35,000 లెక్క పెడతాడు. ఓకే, మేకప్ లేకుంటే 11,000. ఓకే. మేకప్ అంటే పెయింటింగ్స్, మేకప్ అంటే పెయింటింగ్, ఓకే, దానికి 30,000 ₹1,00,000 కూడా పెడతాడు. మేకప్ లేకుంటే మాత్రం 11,000 12,000 వస్తున్నాయి. అంటే దీనికి 2 ఎత్తుల డబల్ వస్తుంది కదా మేకప్ వేసుకుంటే. అది పోతరాజుని నమ్ముకొని సేవ చేసే టైంలో సేవ చేస్తున్నాం. ఇప్పుడు సేవ చేసే టైం ఏముందన్న, ఊర్లో ఒక దగ్గరికి బోనాలు వెళ్తుండే, ఊర్లో ఒకటే పోతరాజు ఉంటుండే, ఆ పోతరాజు నుండి ఊరంతా పోతుండే. ఇప్పుడు గల్లీకో పలారం బండి అయింది, గల్లీకో తొట్టెలు అయింది, గల్లీకి ఒక బోనాలు గా అలాగనే సపరేట్ చేసుకుంటారు. మా పోతరాజు, ఈ పోతరాజు, ఆ పోతరాజు, స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్ అన్నయ్యని అట్లా నన్ను కూడా పిలుస్తారు కదా అన్న. ఇప్పుడు నేను ఊళ్ళో పిలుస్తారు, పిలిచి మళ్ళీ పోతరాజు వేరే పోతరాజుకి నన్ను ఒక చీఫ్ గెస్ట్ గా పిలిచి సన్మానం చేసి పంపుతారు. ఆడిగిడ మేకప్ వేస్తుండు, నన్ను ఏమన్నట్టే పొట్ట తిప్పాలి. సీజన్ లో ఈ సంవత్సరంలో 2 నెలలు బోనాలు నడిచాయి. ఆ 2 నెలల లోపల కొంచెం మంది డ్యూటీ వదిలేసుకుంటారు ఈ పోతరాజేశాల కోసం. అంటే ₹4 సంపాదించగలుగుతాం, ఆ పోతరాజు మాకు ఉన్నాడు, అనుగ్రహం ఉంది, చేయగలుగుతున్నాం. ₹4తోని 4 కష్టాలు వెళ్తాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చి పోయిన తర్వాత చాలా మంది ఉన్నోడు గిట్ట ఇంకా లేనట్టు అయిపోయినాడు. ఆ పరిస్థితిలో ఇంకా ఇప్పుడు పోతరాజులు గిట్ట చాలా మంది గరీబోలు ఉన్నారు, వాళ్ళు ఇంకా గరీబ్ స్టేజ్కి వచ్చేసి. ఇప్పుడు మేకప్ వేసుకుంటేనే 10 మంది పిలుస్తారు అన్న. మీడియా గిట్ట షూట్ చేస్తుంది, యూత్ గిట్ట వీడియోలు తీస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, దాంట్లో దీంట్లో చేస్తుంది. నువ్వు పసుపు కుంకుమతో తీస్తే 1 2 3 తర్వాత ఎవరు తీయరన్న వీడియో. ఒక మేకప్, ఒక ముఖం ఒక్కటే మేకప్ తప్ప శరీరం అంతా పసుపు కుంకుమ విభూది అన్ని వాడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఎల్లో పెయింట్ వాడుతున్నారు అంట కదా, ఎల్లో పెయింట్ ఏషియన్ పెయింట్ వాడుతున్నాం అన్న. డైరెక్ట్ గా నిజం చెప్పండి, ఏషియన్ పెయింట్ అన్న. నేను ఫస్ట్ మేకప్ వేసింది ఏషియన్ పెయింటే. ఏషియన్ పెయింట్ 3 రోజుల తర్వాత పోతుండే, 3 రోజుల తర్వాత దాని కార్పెంటర్ ఆయిల్ తోని, పెట్రోల్ తోని, పెరుగుతోని, నిమ్మకాయలతోని, కొబ్బరి నూనెతో తీసి స్కిన్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మరి అంతగానం కష్టం ఎందుకన్నా? అంటే మేకప్ కోసం అన్న. ఓకే, అంటే జనాలను ఇంప్రెస్ చేయనీకే. ఇప్పుడు పోతరాజు పసుపు కుంకుమతో గంభీరంగా కనబడతాడు, కానీ ఇంకా గంభీరతంగా కనబడాలంటే అది ఆయిల్ పెయింట్స్. ఇప్పుడు అది ఏషియన్ పెయింట్ తర్వాత ఇప్పుడు బుక్ షాప్లలో ఆయిల్ పెయింట్స్ కూడా దొరుకుతున్నాయి. అయితే నేను ఏమంటే ఇప్పుడు పోతురాజులకు కానీ షుగా లోగేటోళ్ళకి కానీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే దేవత చూపిస్తుంది అని అంటారు కదా. సో ఇట్లా పెయింటింగ్స్ అవి వేస్తే ఏమి అవ్వదు. అది తప్పు ఎందుకు అవుతుందన్న? ఓకే, అంటే ఏషం వేసి తప్పు చేస్తలేం కదా అన్న. ఓకే, ఏషం వేసి తప్పు చేస్తలేం, ఏషంలో గంభీరత్వం చూపిస్తున్నాం, ఆ దేవుణ్ణి ఇంకా మెచ్చుకునేటట్టు చేస్తున్నాం. ఆ పోతరాజు ఉన్నాడని చెప్పేసి ఇట్లా గంభీరత్వం చేస్తున్నాం. కానీ నార్మల్గా ఏదో వేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయి ఏదో దర్శనం చేసుకుని పోతలేం. వచ్చేటప్పుడు ఇట్లా చూస్తే ఇట్లా మేకప్తో ఇట్లా కళ్ళిప్పి చూస్తేనే ఈ ఫేస్ కట్కి, ఆ ఉన్న మేకప్కి, ఆ మీకున్న ముంగడ ఉన్న వ్యక్తికి ఇట్లా డేంజర్ కనబడుతుంది. ఆ డేంజర్నెస్ కనబడాలంటే ఈ పసుపు కుంకుమతో కనబడుతుంది. కానీ దాంట్లో మేకప్తో ఏంటంటే కొంచెం గంభీరత్వం, కొంచెం కనబడంలో డార్క్గా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆ చూడడంలో పబ్లిక్కి కొంచెం డేంజరస్గా కనబడి, పోతరాజు అంటే ఇట్లా గంభీరత్వంగా ఉంటాడు. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న, అదే మంచిది, నేను కాదనట్లే. కానీ పాత గుళ్ళ కాడ ఇప్పటికీ పెద్ద పెద్ద పోతరాలైనా, సీనియర్లైనా, మా తాత ముత్తాతలైనా విభూది పుండ పసుపు కుంకుమతోనే వేసారు. అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్న. కానీ నాకు కూడా మేకప్ వేసుకోవాలని ఏం లేదన్న. ₹4 సంపాదించడానికి ఇప్పుడు నేను దేవుని నమ్ముకొని భక్తితో ఉన్నా, నాకున్న డ్యూటీని వదిలేసుకున్నా. నేను మంచి జాబ్ చేస్తుండే, ఆ జాబ్ గిట ఈ పోతరాజేశం వల్ల పోయింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే పోతరాజేశం మానుకో, జాబ్ ఇస్తాను. ఓకే, నేను ఆ జాబ్ వదిలేసు. నాకు పోతరాజేశమే ఇంపార్టెంట్. నేను భగవంతుని సేవలోనే ఉండాలి, ఆ పోతరాజుకి నీలంగానే ఉండాలి, ఆ పోతరాజుకి నేను అంకితం అయిపోవాలి. కానీ పోతరాజుని వదులుకోను, దానికోసం ఏమైనా చేస్తాను. ఏ ఏజ్ లో వేసిరన్న మీరు పోతరాజేశం? ఫస్ట్ దాదాపు ఒక 14-16 ఉంటుంది. 14-16. ఈ పోతరాజేశం వేయడానికి ఏమన్నా ఏజ్ అవసరమా? అంటే ఈ ఏజ్ లో వేస్తే ఏజ్ అంటే కొంచెం బెటర్ ఏజ్కి వచ్చి తెలివిగా మాట్లాడి హుషారుగా ఉన్న ఏజ్కి వేస్తే బాగుంటుంది. మనం చూస్తే చిన్న పిల్లలు అంటే తాత ముత్తాతల పిడితాతలు ఉంటే వాళ్ళ ఇంట్లో మొత్తం తాత ముత్తాతలు వేసినట్టు ఉంటే ఆ నీడ పిల్లల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక మొక్కు ఉంది, నా అబ్బాయికి వేపియాలి పోతరాజుగా, పిల్లలు లేరు, పిల్లల కోసం మొక్కుతే పోతరాజు వేపిస్తా అని. అట్లున్న వాళ్ళకి మొక్కుతోనే 1-2 సార్లు వేయించుకోవడం, 5 సార్లు వేయించి ఆపడం, అటువంటి మనుషులు చేస్తున్నారు. ఇట్లా కూడా మొక్కుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు యూత్ లో కొంచెం మంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంబడి పోతరాజు ఎంబడి తిరిగి అక్కడ ఆనబడి ఇక్కడ తిరిగి వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా చేస్తారు. కానీ అది ఎక్కడో అయిపోతుంది. కానీ అట్లా కాకుండా అమ్మ నాన్న పర్మిషను
ఎంబడుండే తమ్ముళ్ళు ఎంబడుండే ఫ్రెండ్స్ పర్మిషన్ బి తీసుకుంటే పోతరాజం వేయగలరు. సో పోతురాజు వేషం వేస్తే ఏమన్నా కష్టాలు ఉంటాయా? చాలా కష్టాలు ఉంటాయి అన్న, చాలా కష్టాలు ఉంటాయి. 365 రోజులు చెప్పులు వేసుకొని బాగా తిరుగుతాడు. చెప్పులు వేసుకొని వాళ్ళు ఇటు ఉంటారు దీంట్లో. ఇప్పుడు ఆడడం రోడ్డు పైన ఏదైనా ఎట్లున్నా రోడ్డు పైన అది ఆడుకుంటూనే వెళ్ళాలి. ఆయన ఇక్కడ నుంచి అక్కడ ఎక్కించుకొని తీసుకెళ్ళి గుడి దగ్గర డైరెక్ట్గా డ్రాప్ అయితే చేయాలి. ఏదున్నా పోతురాజు విన్యాసం చేయాలి. ఆ విన్యాసం చేసేటప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, మన పైన దుష్మనుగా ఉంటాడు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన అన్న, వాళ్ళు మీకు చెప్పిన సెకండ్ డేకే నాతో కూడా అయినాయి మళ్ళా సేమ్. చెప్పు మూలలు వేయడము, శిషం పెంకలు వేయడము, కాళ్ళ గుచ్చుకునేటట్టు, మంట ఉట్టించే వస్తువులు, గుండు సూదులు పడేయడము, డెకరేషన్కి యూజ్ చేసే గుండు సూదులు, అలాంటి చాలా ఇన్ఫెక్షన్ చాలా అయినాయి. కానీ అవన్నీ తట్టుకున్నా. ఎందుకంటే చేసే ప్రోగ్రామ్ రేపు పొద్దున మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళే లోపల ఆ నొప్పి అనేది ఎప్పుడు కనిపించలేదు. నైట్ అంతా నొప్పితో భరించిన పొద్దున మార్నింగ్ సామాన్గా మళ్ళీ పోతరా సామాన్ని యథాస్థితిగా మళ్ళీ నేను కట్టుకోవడము, ఆ పూజలు, ఆ భగవంతుని నీళ్ళలో ఉండడం, అవన్నీ మర్చిపోవడం, అయిన గతంలో ఒకటే రోజు మర్చిపోవడం. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు వచ్చినా ముంగడు జరుపుకుంటూనే వెళ్ళినా కానీ ఏ రోజు మాత్రం ఇట్లా అయ్యింది కదా అని చెప్పేసి వెనుకలు వచ్చి ఎప్పుడు కూర్చోలేదు. ఆయన నన్ను నమ్మినందుకు నాకు మంచిగా అయితే చేసాడు. ఓకే. ఆ వేళ చాలామంది చాలా రకాలుగా బాధపడుతారు. ఇక ఇప్పుడు బియ్యం కల్తీ, పప్పులు ఉప్పులు ఎట్లా కల్తీ వస్తున్నాయో ఇప్పుడు దీని మీద ఫోకస్ చేసేది. కూడా కల్తీలురా మేకప్, ఇప్పుడు మేకప్ ఆయిల్ పెయింట్స్ వస్తున్నాయి కదా, దాంట్లో కల్తీ అమ్ముతారు. ఓకే. ఇప్పుడు ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. పోతురాజుల కల్తీ పోతురాజులు ఉన్నారా? ఉన్నారన్న. సో వాళ్ళకు అసలైన పోతురాజులకు ఏం డిఫరెన్స్ అంటే ఎట్లా గమనించాలి చూస్తే? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్న, వాళ్ళకి పైసల కోసం పోతురాజు. ఎట్లా అంటే నువ్వు ఎంతనైనా నేను వేస్తా, నువ్వు ఎంతనైనా తాగుపియడానికి పెట్టు నేను వస్తాను. ఇంకోటి ఏంటంటే షో కోసం వీడియోలు, అక్కడ ఉన్న కాంటాక్ట్స్ నెంబర్ ఇవ్వడము, అమ్మాయిలను టీచ్ చేయడం, ఎవరిని పడితే అని ఇష్టం ఉన్నట్టు కొట్టడము, అక్కడ పగోడు ఉండడానికి తెలుసుకొని వాని మీదకి వెళ్ళి కొట్టడము, అమ్మాయిలని అబ్బాయిలని పెద్ద మనుషులని అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళని ఎవరిని చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చి కొట్టి వాళ్ళ ఆనందం ఏందో నాకు అర్థం కాదు. కానీ పోతురాజు అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చి కొడితే పోతురాజు అస్సలు కాదు, పెద్ద వేస్ట్ కాదు. పోతురాజు అంటే దీవించాలి, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే కొట్టాలి, ఎవరైనా మనని సతాయిస్తే కొట్టొచ్చు. ఏంటంటే పోతురాజుని ఎక్కిరియడము, పోతురాజుని టీచ్ చేయడము, పోతురాజుని ఇట్లా చేస్తారా మిమ్మల్ని? ఇట్లా కాళ్ళు దొక్కుతారు, అక్కడ పోతాడు ఎంబడే. ఒకడు వస్తాడు తలిగి ఇట్లా ఎంబడే భుజం తలిగించి వెళ్ళిపోతాడు. ఒకడు ఏం చేస్తాడు, ఇరవోలా తీసుకొని ఆడుకుంటూ ఎమ్మెల్యేగా తీసుకొని అక్కడ దూరం వెళ్ళిపోవడం, ఇరవోలా తీసుకొని కావాలని ఆడుకుంటా పోతురాజుకి తలిగేయడం, లేదంటే పోతురాజు ఎంబడున్నోని కొట్టడము, గల్లలు పట్టుకోవడము. ఏంటంటే పోతురాజు పోగానే పోతురాజు మెడలో ఉన్న పూసలను పట్టుకోవడానికి ట్రై చేయడం, తెంపడానికి ట్రై చేయడం, మా బస్తీలోకి వచ్చి మీరు ఎట్లా పోతారో చూస్తా అన్న సవాళ్ళు ఇస్తడం, ఇలాంటివి చేస్తుంటారు అన్న. ఓకే. అయితే తల్వార్ శివ పోతురాజు గావు పడతాడు అన్న. అవునా అన్న? సో మీరు ఇప్పటివరకు ఏమేమి వాటిని గావు పట్టిరు మీరు? అన్న నేను నిమ్మకాయ, గుమ్మడికాయ, సోరకాయ, యాట. ఓకే. కోడి గావు పట్టలేదు అన్న, నేను చేయి మీదనే కొడతా. చేతి మీద ఇట్లా కొట్టంగానే అది అయిపోతుంది, చేయి మీద కొట్టంగానే తలకాయ లేచిపోతుంది. కాకపోతే దీంట్లో 5-6 రకాల గావు ఉంటుంది. 6 రకాల గావులో ఈ తాత ముత్తాతలు దున్నపోతు గావు కూడా పట్టిరు. పూర్వీక కాలంలో దున్నపోతు గావే మెయిన్ ఉంటుండే. ఆ దున్నపోతు గావు మన తెలంగాణ గవర్నమెంట్ బ్రాండ్ చేసింది అప్పట్లోనే. దాని తర్వాత యాట గావులు, ఇప్పటికీ యాట గావులు నడుస్తున్నాయి కొన్ని గుళ్ళ కాడ. పాత గుళ్ళు ఏవైతే మన హైదరాబాద్ లో యాటగావు అంటే మేకది ఎవరెవరు చేస్తున్నారు పోతురాజులు? ఇప్పుడు ఒకటి మీరు, ఇంకెంతమంది? నాకు తెలిసిన కాడికైతే పెద్దగా నాకైతే పేర్లు అయితే తెలివయి, కానీ యాటగావుల కరెక్ట్గా అంటే ఇక్కడ ఒక్క దగ్గరనే మా దగ్గరనే నడుస్తుంది. అది మీరే చేస్తారు? నేనే చేస్తున్నా. ఇప్పుడు పెద్ద గుళ్ళ కాడ అంటే యాటగావు అంటే నేను ఒక్కనే చేస్తాను. ఓకే. ఇప్పుడు యాటగావు పట్టాలంటే మస్తు బలం కావాలి, అవునా? ఇప్పుడు నువ్వు దాన్ని ఇట్లా కొరికి ఇట్లా అనగానే అది పోవాలి, అది అంత సామాన్య విషయం కాదు. సో అంత బలం వస్తుందా మీరు ఆ టైంలో అనేది? ఉగ్రం అనేది అలాగుంటుంది అన్న. మనకి పోతురాజు సామాన్ మనం ఎంత జ్వరంతో నుండి ఎంత వీక్నెస్ ఉన్నాక గిట ఆ సామాన్ కట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇట్లా లేచి ఉరుకులాడుతుంది, పేయిల రక్తం అనేది. లాస్ట్ టైం ఇక్కడే చెప్పిన, ఒక తాడేసి గుంజి కడితే చేతులు నరం ఆడక చేయి నల్లగా అవుతుంది అన్న. కానీ ఆ పోతురాజుకి ఎందుకు కాదన్న, ఒకసారి మీరు కూడా ఎన్నో పోతురాలను చూసింటారు కదా అన్న, ఒకసారి వాళ్ళు కట్టుకునే సామాను చూడండి అన్న, ఎంత బిగిచి కట్టుకుంటారు. కానీ అట్లా కట్టుకున్నా కానీ అమ్మవారు
ఆ అనుగ్రహంతో ఆ పోతరాజు పెయి లోపలికి రావడం వల్ల ఇట్లా గంభీరత్వం ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా లేచి కూర్చోవచ్చు, ఏదంటే అది చేయడానికి సిద్ధం అన్నట్టు. ఆ పోతరాజంలోకి సామాన్ కట్టుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఇట్లా చిడిపన అవుతుంటుంది అన్న. ఎందుకంటే కరెక్ట్గా మనం నిష్ట నిమలతో వేస్తే మాత్రం పేలకు ఆవహిస్తే మనం కరెక్ట్గా ఏదైతే ఆ ప్రాసెసింగ్ ఉందో ఆయనకు యాటగావు పట్టాలి, ఆయనకు యాటగావు ఇస్తురు, ఆయన యాటగావు కంపల్సరీ చేయగలుగుతాడు అన్న ఆ పోతరాజు నీలం ఉంటేనే చేయగలుగుతాడు. ఓకే, గుమ్మడికాయ గావైనా హనుమకాయ గావైనా ఆయనకి ఏ గావు ఇచ్చినా కానీ అది కరెక్ట్గా చేస్తుండంటే పేయి మీదకి వస్తేనే చేయగలుగుతాడు అన్న. పేయి మీదకి రాకపోతేలే అలాంటి డమ్మిగాలు చాలా చేస్తున్నారు. గుమ్మడికాయ గావు పలగొట్టక ముందే అంటే ఎగబడతారు. ఓకే, ఆ పలగొట్టే మనిషి మీదకి వెళ్ళిపోతారు, ఇచ్చేదాకా వెయిట్ చేయరు. అంటే పోతరాజు వస్తే ఎవరి మీద పడితే వాని మీద పడడు. ఆ గావ్ అనేది కరెక్ట్గా ఇచ్చే వ్యక్తులు ఉంటారు, ఆ కరెక్ట్గా ఇస్తేనే అప్పుడు ఆ గాలి అనేది ఆ గాలి రూపంలో పోతలింగడు ఇట్లా పేలకి ఆవరిస్తేనే ఇట్లా గావు పడుతుంటే అప్పుడు అనేది ఎంబడ పట్టుకునే వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లా గంభీరత్వం ఎట్లుంటుంది అనేది. అది అయిపోయిన తర్వాత యథాతిథిగా మళ్ళా శాంతి అయిపోతాడు. ఓకే, అంటే ఇప్పుడు పోతరాజు మీ పైకి వస్తాడు కదా, ఏ టైంలో వస్తాడు? ఓన్లీ బోనాల టైంలోనే? ఇప్పుడు నార్మల్ టైంలో ఇప్పుడు అట్లా ఏం లేదన్న, బోనాల టైంలోనే ఎక్కడైతే నేను గావు పడతానో, ఇక్కడ ఇప్పుడు ఆనమకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇక్కడ యాటగావు కానీ అక్కడ నేను నిష్ట నియమాలతోని ప్రతిరోజు నిష్ట నియమాలతో ఎట్లయితే పోతరాజం వెళ్తానో ఆ రోజు గిట నిష్ట నియమాలతో వెళ్తాను. నిష్ట నియమాలతో ఎత్తి అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు పటం వేసుకోవడం లాంటిది, పూజ చేసుకోవడం లాంటిది, గంభీరతతోని రెడీ కావడం లాంటిది అట్లా చేస్తేనే పోతరాజం ఆ రోజుకి మంచిగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు మంత్రాలతోటి దేవుని పిలుస్తారు కదా? మంత్రాలతో కాదన్న, అదొక పోతరాజు దండకం. దండకం అంటేనే మంత్రాలు అంటే దండకం కాదా? అది వేరు ఇది వేరన్న. సరే, మంత్రాలు అంటే ఏంది, దండకం అంటే ఏంది? ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకి గిట దండకాలు వేస్తేనే పేమికి ఎన్ని దండకాలు ఉంటాయి? చాలా ఉంటాయి అన్న. ఒక 2-3 చెప్పండి. ఇప్పుడు 2-3 ఎందుకు? ఇప్పుడు గెటప్లో లేని కానీ 2-3 చెప్పడానికి ఒకటే పోతరాజు గెటప్ కాదు. పోతరాజు వేస్తేనే మీరు దండకాలు చదవాలా? అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చదివితే గుడిలో ఉన్నారు కదా మీరు, నేను గుడి బయట ఉన్నా, మీరు గుడి లోపల ఉన్నారు. ఒక గుడిలో ఉన్నా, అమ్మవారు వెనకాల ఉంది, కానీ నేను పోతలింగ గెటప్ లో లేను కదా. ఓకే, సరే, ఏదో ఒక్క దండకం అన్న ఇప్పుడు. దండకం పోతరాజు దండకం అయితే నేను చేస్తాను, ఎందుకు చేయను కానీ. ఓరోరి పోతలింగ కోనేట్ల స్నానమాడి నీ తమ్ముడు పోతలింగడు పసుపు బండారితో కాశ మీద కాశ కట్టి 12 ఏళ్ల కాశ కట్టి నీ తమ్ముడు పోతలింగడు ఒక చెయ్యిలా బంగారి కోల, ఎడమ చెయ్యిలా ఎండి కోల, నీ తమ్ముడు పోతలింగడు గావు బట్టి గాతరీతంగా జస్ట్ ఇది అనగానే వచ్చేస్తుందా? ఇక పూనకం అనేది అంటే కోనేట్ల స్నానమాడి పసుపు కుంకుమలతో. కోనేట్లేడున్నాయి ఇప్పుడు? కోనేట్ల అంటే ఇప్పుడు నువ్వు ఇంటికాడ స్నానం చేసినా బకెట్ నీళ్ళు గుమ్మరించుకున్నా అది గంగాజలమే కదా. కోనేట్ల అది కోనేటి నుంచే కదా మనకి, ఇక్కడ నుంచి వచ్చినా కోనేటి నుంచి వచ్చినట్టే కదా. ఇప్పుడు బోరింగ్ నుంచి తెచ్చుకున్నా బాయిలకైనా వచ్చినట్టే కదా. ఎన్ని చుట్టుపక్కల ఎన్ని బోరింగ్లు ఉంటే అన్ని బాయిలు ఉన్నట్టే, అది బాయి మార్గమే అంటాం కదా మనం. అయితే అట్లా కోనేట్లో స్నానం ఆడి అదొక దండకం. ఏంటంటే పూర్వీకుల కాళ్ళకి దండకం, మా వస్తాది మా గురువు నేర్పించిన దండకం. అది కోనేట్ల స్నానం ఆడి పసుపు బండారితో. ఇది కాకుండా ఇంకో ఏదైనా దండకం ఉందా? ఇది కాకుండా ఇంకేం లేదన్న. ఉన్నా కానీ చెప్పడు అంతేనా? అది ఇక బ్యాండు ఆ పోతరాజుల ముంగట, శివసత్తుల బోనాల ముంగట ఆ దండకాలు అనేటివి ఆ టైంలో చెప్పడం, ఆ టైంలో చేయడం ఆ దేవునికి ఆ పోతరాజుకి చాలా మంచిదన్న. అంటే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసి ఆ దేవుని నేనే ఇప్పుడు చిన్న చూపు చేసినట్టు అయిపోతుంది. ఓకే, సో బోనాల పండుగ ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎప్పుడు ఎండ్ కాబోతుంది అన్న? ఇది 9 వారాలు, వచ్చే నెల 7 తారీఖు నుంచి. ఓకే, ఇది 9 వారాల లోపల మన సిటీ మొత్తం అంటే జూలై 7 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో శ్రావణ మాసం వరకు రన్ అవుతా ఉంటాయి. అయితే ఫస్ట్ గోల్కొండ నుంచే ఎందుకు బోనాలు స్టార్ట్ అవుతాయి? గోల్కొండ నుంచి ఎందుకు మొదలైతే అంటే అన్న, ఒక టైంలో మనకి వర్షాలు పడక గత్తెరలు వేసిపోయింది. వర్షం పడతలేదు, గత్తెర అంటే ఇప్పుడు మన కరోనా ఎట్లా వచ్చిందో అప్పుడు గత్తెర టైప్ అనమాట. చిన్నపిల్లలు పెద్దోళ్ళు చనిపోవడము, రోగము, అంటువ్యాధులు అన్నీ. అసొంటి టైంలో మన గోల్కొండ మహారాజుకి అమ్మవారు కలలకెళ్ళి
నాకు బోనం సమర్పించి ఇక్కడ నేనున్నా, నన్ను వెలిచిన, నన్ను గుడి కట్టాలి, ఇక్కడ నాకు బోనం సమర్పించాలి, నువ్వు సాకలు పోయడం లాంటివి చేస్తే ఈ గత్తెరని ఆపుతా అని చెప్పేసి ఆ మహారాజు దగ్గర ఆ అమ్మవారి కళలకి వెళ్ళి చెప్పడం వల్ల ఆయన గోల్కొండ పైన అమ్మవారి గుడి కట్టించాడు. ఆ టైంలో కులవృత్తి వాళ్ళు, తింది వర్గం వాళ్ళు, మళ్ళీ కులవృత్తి వాళ్ళు, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, మాదిగ వాళ్ళు, కుమ్మరోలు, బైగరోలు, వీళ్ళందరూ కులవృత్తి వాళ్ళు కలిసి అందరూ పిడిక పిడిక బియ్యం వేసి అమ్మవారికి తొలి బోనం తీసుకొని అమ్మవారికి సమర్పిస్తుంది. ఆ తొలి బోనము ఖర్చు అంతా నిజాం సర్కారు చూస్తుండే. ఆ తొలి బోనం తీసుకెళ్ళడం, అమ్మవారికి ఇష్టమైన తొట్టెల అట్లా తీసుకెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి మన గోల్కొండ కోటలో ప్రత్యేకత నాకు తెలిసిన కాడికే చెప్తున్నా. మన గోల్కొండ కోటలో కులవృత్తి వాళ్ళందరూ వెళ్ళి బోనం సమర్పించడము, సాకలు పోయడం లాంటిది చేసినప్పుడు మనకి గత్తర్ అనేది ఆ టైంలో ఆగిపోయింది. అట్లా దాని తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఈ కొత్తగా కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో గిట్ట బోనాలు సమర్పించడం, సాకలు పోయడం ఇవన్నీ చేసిన తర్వాత గిట మనకి ఈ గత్తర్ అనేది, ఈ కరోనా అనేది అట్లా ఆ విధంగా గిట ఆగింది. అట్లా ఆ టైంలో అయినప్పటి నుంచి ఈ టైం దాకా మనకి బోనాలు అనేది చేయడం, తొట్టెలు సమర్పించడం, అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము, సాకలు పోయడం, దాని తర్వాత మనకు వర్షాలు కురవడం, పంటలు పండడము, మన పిల్లలకి రోగాలు రాకుండా, ఈ ఉన్న బర్రెలకి మేకలకి ఏ రోగాలు ఎలాంటివి రాకుండా సుఖ సంతానం హ్యాపీగా ఉంటుంది. ఓకే. అయితే అమ్మవార్లకు కానీ ఇప్పుడు దేవుళ్ళకి బలులు ఎందుకు ఇస్తారు అసలు? బలిలు అంటే ఇప్పుడు వాళ్ళు ఉగ్ర రూపంలో ఉంటారు కదా అన్న, ఉగ్ర రూపంలో ఉంటారు. అలా ఉగ్ర రూపంకి నార్మల్ వ్యక్తి మానవుడు అయితే తట్టుకోలేడు కదా, వాళ్ళ ఉగ్రంకి తగ్గట్టు, వాళ్ళ కోపానికి తగ్గట్టు ఈ బలిలన్నిటి ఇస్తారు. ఓకే. అయితే ఇప్పుడు ఇప్పుడు అందరి శరీరాలకి రకరకాల దేవుళ్ళు వస్తారు. అవునా? సో కాళికామాత చాలా మందికి రాదు, రేరుగా వస్తారు అందరికి? వస్తుంది అన్న, చాలా తక్కువ మందికి వస్తుంది. సో అట్లా వచ్చే వాళ్ళకు మంత్రాలు వస్తాయంట, నిజమేనా? అంటే మంత్రాలు అంటే వాళ్ళు శుద్ర పూజ, ఇప్పుడు బ్రాహ్మణ పూజ ఎట్లనో శుద్ర పూజ ఎట్లనో అట్లా కాళీ ఉపాసితులు అట్లా ఉంటారు. ఓకే. 24 గంటలు కాళీ పూజ చేసే దాంట్లో చాలా రకాలుగా ఉంటుంది, 12 రకాలుగా ఉంటుంది. ఒకళ్ళు అఘోర టైపు, ఒకళ్ళు నార్మల్గా కాళీలో బ్రాహ్మణ తింద, కాళీలో రక్తంగా. సరే, తల్వార్ శివ పోతురాజ్, సో ఏ కోవకు చెందిన వాళ్ళు మరి? ఇప్పుడు కాళికామాతను పూజిస్తారా మీరు? అవును, పూజిస్తారు కదా. సో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు మరి? ఇప్పుడు మీరు చెప్పిన రకరకాల దాంట్లో నేను కాళికామాత అంటే ఇట్లా యాటలు, కోళ్ళు, యాటలు కోళ్ళు నైవేద్యము, ఘటమార్తి ఇచ్చుడు. ఇప్పుడు మనకి మీకు పలకనమ్మ గుడి ఉంది, ఆమె శ్మశాన కాళి, అట్లా వెళ్ళడము, పూజలు చేయడము. ఆమె ఒంట్లోకి నాకు కడతాల మైసమ్మ వస్తుంది కాళికామాత. ఓకే. దాదాపుగా నాకు గండి మైసమ్మ, కడతాల మైసమ్మ దాదాపుగా నాకు 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వచ్చింది. మా మమ్మీ డాడీతో నేను టెంపుల్కి వెళ్ళడము, ఆ టెంపుల్కి వెళ్ళినాక అక్కడ ఒక ఫంక్షన్లో మమ్మీ డాడీ నన్ను తీసుకెళ్ళిరు. ఆ ఫంక్షన్లో నేను ఉంటూ టెంపుల్లోకి వెళ్ళిపోయినా డైరెక్ట్గా, అంటే పే మీదకి వచ్చేసి వెళ్ళిపోయినా. అక్కడ ఉన్న వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళకి మమ్మీ డాడీ చెప్పడం జరిగింది. అక్కడ నేను ఇట్లా పూనుతుంటే ఇట్లా దేవుడు వచ్చి నేను ఇక్కడ నుంచి అక్కడ ఆడుతుంటే వాళ్ళని పట్టుకోవడం చేసి అక్కడ ఉన్న పంతులు ఆయన చెప్పడం జరిగింది, మీ కొడుకుకి ఇలా కాళికామాత వస్తుంది పేరులోకి, ఈమె పేరుతో సహా అన్నీ కరెక్ట్గా చెప్పుతుండు, నాకు దేవుడు వస్తుందని చెప్పిండు. అప్పుడు మా వాళ్ళు కరెక్ట్గా చూసిరు అనమాట, దేవుడు వస్తుంది మా వాళ్ళకి అని. అక్కడి నుంచి నాకు కరెక్ట్ చూడడం అంటే చూపించడం, వాళ్ళకి వీళ్ళకి ఇట్లా అవుతుంది, ఇది కరెక్టా రాంగ్ అనేది చూపించడం. అట్లా దాదాపు ఒక 10-20 మంది దగ్గర చూపించారు. తర్వాత కరెక్ట్గా అమ్మవారు వస్తుంది కాళికామాత, నిలుపుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఆ టైం నుంచి ఈ టైం దాకా పోతరాయేశం ప్లస్ కాళికామాతని ఇలా పూజలు చేసుకుంటూ రావడం, నవరాత్రికి నిష్ట నియమాలతో ఉండడం, అమాసకి పుణ్యంకి గ్రహణంకి వెళ్ళి కాళికామాత గుళ్ళలో వాళ్ళ దగ్గర ఉండి సేవలు చేసుకోవడం, వాళ్ళకి అభిషేకాలకు కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర ఉండి చేసుకోవడం. నా వంతు సాయంగా ఎక్కడ కాళికామాత గుడి ఉన్నా, ఇప్పుడు నేను ఎక్కువ వెళ్ళేది పలకనమ్మ టెంపుల్కి వెళ్తాను. అక్కడ నేను దాదాపుగా వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే నేను వెళ్ళినప్పుడల్లా సేవ చేసుకోవడం, నా వంతు సాయం చేసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక బ్రదర్ లెక్క ఉండడం, చేసుకోవడం, నా సేవ నా పూజ నేను చేసుకోవడం, రావడం, నా ఇంట్లో దేవునికి పూజ చేసుకోవడం, అట్లా నేను ఇప్పటిదాకా చేసుకుంటాను. ఓకే. సో తల్వార్ శివపోతురాజ్కి క్షుద్ర పూజలు వస్తాయా?
క్షుద్ర పూజలు అంటే ఒకళ్ళకి చెడు చేయడం అయితే రాదన్న. ఓకే. చెడు చేయడం అయితే రాదు. మంచి మంచి మార్గంలో ఎందుకు చేస్తారు అన్న? క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు? క్షుద్ర పూజలు అంటే చెడు మార్గం కూడా ఉంటుంది అన్న దీంట్లో. ఎందుకు చేస్తారు అంటున్నా? ఎందుకు చేస్తారంటే ఇప్పుడు డబ్బులకు ఆశపడి, ఓకే, ఇప్పుడు బలం కోసము, తెలివి కోసము, ఒక మనిషి హింసిస్తే ఒక తృప్తి వాళ్ళకి, అలాంటి దారి అయితే ఎంచుకోలేదు. మరి మీరు ఎందుకు చేస్తారు? చెడు మార్గం ఏడు చేయలేదు కదా. ఇప్పుడు నేను ఏం అడిగినా క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు అని క్వశ్చన్ అడిగిన. క్షుద్ర పూజలు నేను చేయలేదు, కానీ కాళికమాత పూజలు, హోమాలు. క్షుద్ర పూజలు అంటే ఎట్లుంటది అన్న, డైరెక్ట్ గా నేను అఘోరి లెక్క మారి ఒక కింది నుంచి పైన దాకా ఒక డ్రెస్ కోడ్ మార్చుకొని ఒక డ్రెస్ కోడ్ ఉంటదా? ఉంటది. బట్టలు లేకుండా క్షుద్ర పూజలు వేస్తారంట కదా. మొత్తం నల్ల బట్టలు వేస్తారు, బర్వాతలు గిట్ట ఉంటారు, రెడ్ కలర్ బట్టలు గిట్ట వేస్తారు, మొత్తము బట్టలు లేకుండా అజ్ఞంగా ఉంటారు, బూడిది రూసుకొని ఉంటారు. అలాంటిది నేనైతే చేయలే కదా. క్షుద్ర పూజలు వచ్చారా అవని అడిగిన నేను. క్షుద్ర పూజలు రావన్న, నాకు మంచి పూజలే వస్తాయి. నేను నేర్చుకున్న వారికి మంచి పూజలు. ఇప్పుడు శుద్రాలు గిద్రాలు అంటే నేను పోయి అఘోరాల దగ్గర పోయి అయితే నేర్చుకున్నాను. ఉన్న కాడికి నేను ఉన్న ప్లేస్లోనే మా తాత ముత్తాతలు మా గురువులు ఏదైతే చూపించారో ఆ విధానంగా నేను కాళికామాతకి ఎలా పూజలు చేసుకోవాలి, నేను ఇష్ట నియమాలతో ఎట్లా జపం చేసుకోవాలి, ఎట్లుండాలి అనేది నేర్చుకున్న తప్ప. సరే సరే, అయితే మీరు మంత్రాలు చేసి ఎవరికన్నా ఏమన్నా అయితే ఆ పిశాచిని బట్టి దయ్యాలను బట్టి ఏదైనా చేస్తారా? నేనైతే వాళ్ళకైతే చెడు చేయలేదన్న. నేను మీది ఒక వీడియో నేను చూడడం జరిగింది. ఆ వీడియో గురించి నేను మాట్లాడుతున్నా. మీరు ఎవరికైనా ఏమన్నా చెడు జరిగింది ఇప్పుడు మీరు ఉన్నారు కదా అన్న, మీది అంటే డైరెక్ట్ గా ఎవరైనా చేసి చెడు చేసి చాతవాళ్ళు కానీ బాణవతే కానీ దయ్యంని ఒసగొల్పి మీదికి పంపించడం లాంటిది లేదంటే అట్లాంటి పంపించే వాళ్ళు గిట్ట ఉన్నారు. దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయన్న. దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు ఎందుకు? ఇప్పుడు మీరు దయ్యాన్ని చూస్తారా? మీరు? నేనైతే చూసినా చాలా సార్లు చూసిన లైవ్ లో పట్టుకున్నా గిట్ట. సో ఇక్కడ ఉందా? ఇక్కడ ఏం లేదన్న, తల్లి ఉంది కదా. ఓకే, తల్లి లేని దగ్గర నార్మల్ గా. సరే, ఫస్ట్ టైం మీరు దయ్యాన్ని ఎక్కడ చూసారు? ఇక్కడనే మన ఇంటి దగ్గరనే చూసినాను. మా ఇంటి దగ్గర చూసారు. సో ఎప్పుడైనా మిమ్మల్ని భయం పట్టించిందా? భయం పట్టడం లాంటిది అయితే ఇప్పటిదాకా అయితే జరగలేదు. దాన్ని భయం పట్టిస్తారంట, నిజమేనా? ఇక భయం పట్టించడం అంటే ఇక అది ఆత్మధైర్యం గట్టిగా ఉంటే అదేం చేస్తుంది అన్న. అబ్బా, ఏం చెప్పారన్నా. మీరు దయ్యాలను భయం పెట్టిస్తారా, పెట్టియారా? భయపట్టిస్తారా అంటే నాకున్న ధైర్యంతో దాంతో పట్టుకొని మాట్లాడేంత శక్తి అయితే ఉంది. ఆ ధైర్యం మా దగ్గర కూడా ఉంది. మాకు మంత్రాలు అయితే లేవు మా దగ్గర. మంత్రాలు మీ దగ్గర ఉన్నాయి. మంత్రాలు చదవకుండా దాన్ని డైరెక్ట్ గా పట్టుకొని చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటే చెప్పండి అన్న, నేను ఒప్పుకుంటాను. అర్థం కాలే. ఇప్పుడు నేను మంత్రాలు చదవకుండా డైరెక్ట్ గా దయ్యం పట్టుకొని మాట్లాడు. మీరు ఇగో నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మీ దగ్గర మంత్రాలు ఉన్నాయి. నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో దయ్యమే చెప్తుంది మీకు. అంటే ఒక ఆమెకు పట్టుకున్న దయ్యం, అది నేను వీడియో చూడడం జరిగింది. దాని గురించి మీరు చెప్తారా, నేనే చెప్పాలా? ఇక చెప్తారా అంటే ఇక మీ దగ్గర ఏదైనా కరెక్ట్ గా ఎవిడెన్స్ ఉంటేనే మీరు మాట్లాడతారు కదా. నేను ఒకటి చెప్తా. ఒక అమ్మాయికి దయ్యం పడితే మీరు ఆమెను సంథింగ్ ఏదో చేసి ఏదో బంధించి ఏదో వాతి పెట్టిరంట. అవునన్నా, అది నిజమేనా? నిజమే అన్న. ఏంది అది స్టోరీ? ఏందంటే మనకి ఒక ఏరియాలో ఉంటారు, ఆ ఏరియా పేరు చెప్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అమ్మాయి డిగ్రీ అవుతుంది కాలేజ్. వాళ్ళ ఇంట్లో ఒక ముగ్గురు ఉంటారు, ఒక అన్న, ఒక సిస్టర్, ఇంకొక తమ్ముడు ఉంటాడు. వాళ్ళ ఒక చిన్న గరీబ్ ఫ్యామిలీ వాళ్ళది. ఆ అమ్మాయి కాలేజ్లో ఒక ఈవెంట్ ఉంటే కాలేజ్ అందరితో కలిసేసి వెళ్ళింది. ఆ అమ్మాయి సీతారాలు తక్కువ ఉండేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే కాలేజ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ఆ ఫంక్షన్లో అక్కడ చుట్టుపక్కల పాత ఇల్లులు ఉన్నాయి అన్నమాట. అక్కడ తిరగడము, ఫ్రెండ్స్తో ఫోటోషూట్, అక్కడ తిరగడం, యూరిన్ వెళ్ళడం అలాంటివి చేసిందంట. దాని తర్వాత రావడం ఒక 3 days దాకా అమ్మాయి చాలా డల్గా వీక్నెస్గా ఉంది. ఏం తినట్లేదు, ఎవరు మాట్లాడినా కొంచెం రఫ్గా మాట్లాడడము, ఆయన ఒక్క ఆమెనే ఉంటా అని చెప్పి ఆన్సర్ చేయడము, డోర్ పెట్టుకోవడము, బాత్రూంలో గంటలు డోర్ పెట్టుకొని ఉండడము, బాత్రూంలో కూర్చొని రాత్రి 3 గంటలకు 2 గంటలకు ఏడవడము, అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే వాళ్ళ తమ్మునికి చెప్పారు, వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా మా తమ్ముళ్ళ దగ్గర తిరుగుతుంటాడు. అయితే సో అండ్ సో అని ఇట్లా టాక్ వచ్చింది. రాత్రి నేను పండుకున్న సమయం వచ్చేసి 2 నుంచి 3:30 అవుతుంది. ఆ టైంలో నాకు దాదాపుగా 50 నుంచి 60 కాల్స్ ఫోన్ కొట్టి నా నిధిలో లేబట్టి అన్న మా సిస్టర్ ఇట్లా అయిపోయింది, చనిపోయే స్టేజ్కి వచ్చింది, 3 days నుంచి చెప్పుకోలేకపోతున్నా, చెప్పుకుంటే నాకు ఇట్లా అయితే ఏమైనా బాధ అవుతుందేమో అని భయపడ్డా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి స్టేజ్ దాటిపోయిందన్న, ఒక్కసారి రండి అన్న ప్లీజ్ మా చెల్లెని బతికించినట్టు అవుతారంటే నేను ఆ టైంలో 3 o'clock అక్కడికి వెళ్ళడం జరిగింది.
ఒక్కనే వెళ్ళి ఇట్లనే నేను కూర్చున్నాను, డైరెక్ట్గా చైర్ మీద కూర్చున్నా. వాళ్ళు పండుకొని ఉండే రూమ్లో లేచి ఆ అమ్మాయి లేచి నన్ను కొట్టడానికి వచ్చింది. డైరెక్ట్గా కొట్టడానికి వస్తే నేను చేయబట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో లేవడం జరిగింది. లేచి నాతో మాట్లాడడము, అమ్మాయి డైరెక్ట్గా నన్ను చాలా డేంజరస్గా చూసుకుంటూ ఆమె రఫ్లీ మాట్లాడడం జరిగింది. ఆమె నేను రిక్వెస్ట్ చేసిన ఏమైంది నీకు, ఏం బాధ అంటే ఇంకా ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆమెకు మొత్తం ఆమె ప్రాసెస్ ఏందో మొత్తం కనుక్కున్న తర్వాత ఆమెకి ఏమైతే ఇస్తే, ఆమెకి ఏం చేస్తే అయితే ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోదో అనేది మొత్తం ప్రాసెస్ కనుక్కొని చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోతాను. అంటే ఏం చెప్పారు మీరు? ఇది ఏం చెప్పినా అంటే నార్మల్గా నీతో ఎట్లా మాట్లాడినాను నేను అట్లనే మాట్లాడినాను. దయంతో మాట్లాడారు మీరు? ఏమన్నా కోరికలు ఉన్నాయంట మీకు? ఆమెకి ఏంటంటే ఈమె వెళ్ళేసి అక్కడ ఉన్న కాలేజ్ లోపల పక్కకి పాత ఇల్లులలో బొందలు ఉన్నాయంట. ఆ బొందల మీద ఆ బొందలు అనేటివి కనిపించకుండా అయిపోయినాయి. కాదు, పట్టినామె ఎవరు అసలు? పట్టినామె ఒక చిన్న ఆడపిల్ల. ఓకే. కాలేజ్కి వెళ్ళి ఒక చిన్న ఒక 19-20 ఇయర్స్ ఉన్న అమ్మాయి మీతో డైరెక్ట్ మాట్లాడింది. యూరిన్కి వెళ్ళింది అన్న. అక్కడ ఆ యూరిన్కి వెళ్ళిందంట, బొంద మీద యూరిన్కి వెళ్ళింది. ఓకే. ఆమె కోటనో ఏందో, ఆమె మహారాణి అంట. టాయిలెట్కి వెళ్ళింది, ఆ యూరిన్ వచ్చేసింది. ఓకే. నా బొంద మీద టాయిలెట్కి వెళ్ళినందుకు నేను ఈ అమ్మాయిని హింసిస్తున్నట్టు వచ్చేసింది. ఓకే. మరి ఎట్లా పోయిందంటే ఇక చాలాసేపు సతాయించిన తర్వాత ఆమె కోరికలు ఏందో చెప్పిన తర్వాత అది నెరవేరుస్తాను ఆమె తను ప్రామిస్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆమె వెళ్ళిపోయింది. నెరవేర్చినా. ఏం చేసిరా? వెళ్ళి అక్కడ కాలేజ్ ఎక్కడుందో చూసి అక్కడ ఎక్కడ టాయిలెట్కి వెళ్ళిందో చూసుకొని అక్కడ వాటర్ క్లీన్ చేయడము, వాటర్ చల్లిపియడము. ఆమె అడగలేదు కానీ ఆమె వాటర్ చల్లడం, ఆమెకి ఒక ఫ్రూట్స్ ఇంత బూందీ ఆమెకి నైవేద్యం పెట్టడం లాంటిది. మళ్ళీ ఈ పిల్లకి ఎలాంటి తప్పు అయితే జరగని క్షమించని చెప్పి మొక్కుపీయడం తీసుకురావడం జరిగింది. మళ్ళీ అలాంటిది ఏది రాకుండా ఒక చిన్న తావి చేయడం, అమ్మాయికి మళ్ళీ ఏది పోనకుండా. మీరంతా కరెక్ట్ చెప్పారా? ఏదో మిస్ అయినట్టుంది, నేను వీడియోలో వేరేలాగా చూసిన. వీడియోలో ఏదైతుందో అదే చెప్పినా అన్న. లేదు, ఒకటి మిస్ చేసారు మీరు. ఏం మిస్ ఏదో సీసాలో బంధించారు అనుకుంటా. తీసినాక ఇప్పుడు అది బంధించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మరి అది చెప్తలేరేంది మీరు? ఈ అంటే ఇప్పుడు తీసేసిన తర్వాత దాని గురించి ఇక టాపిక్ మాట్లాడలేదు కదా. అది మాకు కావాలి కదా, నాకు కావాలి, మా సబ్స్క్రైబర్లకు కావాలి. తీసి దాన్ని బంధించి తీసుకెళ్ళి ఎక్కడైతే ఆమె ప్రశాంతంగా ఉంటుందో అక్కడ పూడ్చిపెట్టడం లాంటిది జరిగింది. ఓకే. దాని తర్వాత అమ్మాయి మంచిగా అయిపోయింది. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్కడైతే ఆమె టాయిలెట్ చేసిందో అక్కడ మొత్తం క్లీన్ చేసి పూజ చేసి రావడం జరిగింది. ఓకే. అంటే ఏమైనా కష్టాలు ఉంటే మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు అంటే ఇలాంటివి ఏమైనా ఉంటే నేను హార్ట్ఫుల్లీ చేస్తాను. అవునన్నా, మీరు అడుగుతారు కరెక్టే, కానీ ఈ విషయంకి నేను ఆన్సర్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఒప్పుకుంటా, కొన్ని విషయాలను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇది జరిగింది ఒక పర్సనల్గా అంటే నా ఏరియా నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ సందర్భం అనేది రాత్రి 3 గంటల టైంలో జరిగింది. అది మీకెట్లా తెలిసిందన్న? మీ దాకా ఎట్లా వచ్చింది అన్న? అంటే రాదనుకుంటున్నావా, రాలేదనుకుంటున్నావా? అంటే మీ దాకా వచ్చింది ఎట్లా అంటే ఇప్పుడు జరిగేది అదే కాదు. మీరు ఏమేమి చేస్తారు అన్నీ నాకు తెలుసు. అన్నీ చెప్పమంటారా? అన్నీ ఎందుకన్నా కొన్ని చెప్పన్నా ఏం జరుగుతుంది, కొన్ని చెప్పన్నా. చాలా జరుగుతున్నాయిలే, మళ్ళీ అన్నీ చెప్తే బాగా. చెడు జరుగుతుందా? లేదు, మంచిగా జరుగుతుంది. నా వంతు సాయం నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకైతే ఇప్పటిదాకైతే చెడు మార్గం, చెడు పూజలు చేయడము, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని కింద వండబెట్టడము, అలాంటివి లేపడం, అసంటివి అయితే చేస్తలే. కానీ ఎవరికైతే చెడు చేసిరు అంటే వీళ్ళకి చాతవాడ అయ్యింది, వాళ్ళకి బాగలేదు కాదు. ఇప్పుడు నేను ఏం అడిగినా, నేను మిమ్మల్ని ఇట్లా చేసిరు మీరు అని అడిగినా, అంతే. ఆ వీడియో నాకు ఒక దగ్గర కనిపించింది. మీ దగ్గర వీడియో ఉందా? ఆ వీడియో నేను పెట్టుకుంటున్నా, నేను భయం పడనీకినా, నేను పెట్టుకోవడానికి. మీ దగ్గర ఉందా ఆ వీడియో? ఉందా అంటే వీడియో అంటే నా దగ్గర అసలు వీడియోలు ఉన్నాయి కానీ కాదు. ఈ వీడియో ఉందా అన్న? ఇప్పుడు నేను చెప్పిన వీడియో నాకు వేరే వాళ్ళు చూపించారు, నాకు పంపమన్నా, నాకు పంపనన్నారు వాళ్ళు. ఎందుకంటే నేను మీడియా పర్సన్ని కదా, సో పంపను అంటే నేను మిస్యూజ్ చేస్తా అని చెప్పేసి అనుకొని నాకు పంపలేరు. ఆ వీడియో మీ దగ్గర ఉందా? ఉందన్న, నా దగ్గర ఉందన్న. వీడియో ఉందన్న. ఓకే, ఒకసారి చూపించండి. అంటే మీకు చూపెట్టమంటున్నారు అన్న, మీడియాకి చూపెట్టమంటారు? అందరికి చూపిద్దాం. అందరికంటే ఇబ్బంది అవుతుంది అన్న, పాపం వాళ్ళు బాధపడతారు. ఓకే, నా దగ్గర ఆ వీడియో ఉందనుకుంటారా లేదనుకుంటారా? నేనైతే లేదనుకుంటున్నా అన్న. ఓకే, ఉంటే హ్యాపీగా కదన్న. దాంట్లో ఉన్న నిజాలు ఏందో వాస్తవాలు ఏందో కరెక్ట్గా తెలుస్తావు కదా. సరే, నాకు తెలుసు. ఆ వీడియో నేను పెట్టాను అన్న. యూట్యూబ్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు కదన్న. ఓకే, ఏం చేసినా వాళ్ళ మంచి కోసం చేసినా కదా. సరే, పెట్టాలా వద్దా?
నా దగ్గర వీడియో ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఇప్పుడు మీ దగ్గర ఉంటే అది వాళ్ళు పెట్టుమని చెప్తే మీరు పెట్టండి అన్న. ఎందుకంటే ఒక ఫ్యామిలీని రోడ్డు అంటే బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో ఇట్లా ప్రోత్సహించ. సరే నేను వీడియో నా దగ్గర ఉందా లేదా అది పక్కన పెట్టండి అన్న. ఓకేనా? మీరు ఆ దయ్యం చేతిని ఇట్లా గట్టే పట్టుకుర్రా? కరెక్ట్గా ఎట్లా చెప్తున్నావు అన్న? కరెక్ట్గా ఎట్లా చెప్తున్నావు? నేను చూసినా కాబట్టి చెప్తున్నా. అయితే మీరు ఆ దయ్యాన్ని ఇట్లా మీరు పట్టుకున్నారు గట్టిగా. అవునా? అంటే నువ్వు కరెక్ట్గా ఎట్లా చెప్తున్నావు? ఇట్లా పట్టుకున్నా అని చెప్పేసి. నేనే పట్టుకున్నా, మీరు పట్టుకోలేరా? పట్టుకున్నానా? ఆ దయ్యం అనేది నన్ను కొట్టడానికి వస్తే నేను గట్టిగా పట్టుకున్నా. అంత కరెక్ట్ గా ఎట్లా చెప్తున్నావు అన్న? ఆ వీడియో నా దగ్గర ఉందనుకుంటారా లేదనుకుంటారా? లేదన్నా. మరి ఇంత కరెక్ట్ గా నేను ఎట్లా చెప్పినా? ఎట్లా చెప్పిరా నాకు అర్థమైతే. నీకు ఎవరని చెప్పిండొచ్చు అన్న, చెప్పిండొచ్చు ఎవరని. అంటే నీ మనుషులు నాకు తెలుసు అనుకుంటున్నా? అంటే తెలుసు అంటే నా గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తావు కదా అన్న. ఓకే. అంటే డెప్త్ గా ఎంక్వైరీ చేస్తావు కదా, నీకు తెలుసు కదా కొన్ని విషయాలు. అట్లా ఆ విషయం అడుగుతున్నావేమన్నా? ఓకే సరే, నేను జస్ట్ ఒకటి వినిపిస్తా అన్న, మీరు వినండి. విన్న దాని తర్వాత అది నా దగ్గర ఉందా లేదా అని మీరు చెప్పండి, ఓకేనా? సరే అన్న, ఎంపీ అన్న. నన్ను బంధిస్తున్నారు మీరు. అన్న మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అన్న? అది నా ఫోన్ హ్యాక్ చేసినావు కదా అన్న? కాదు ఇదేనా? ఫోన్ హ్యాక్ చేసినావు కదా? ఇదేనా? నా ఫోన్ హ్యాక్ అయింది అన్న. నా ఫోన్ హ్యాక్ చేసి ఇచ్చినావా అన్న? కాదు ఇంత కరెక్ట్ గా నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అన్న వీడియోస్? సో సౌండ్ విన్నారా? విన్నా అన్న. మీ సౌండ్ వినిపించిందా? వినిపించింది అన్న. అమ్మాయి సౌండ్ మీకు వినిపించిందా? వినిపించింది అన్న. ఆ వీడియో మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అన్న? ఈ వీడియోనేనా? కరెక్ట్ చెప్పారా? నా వీడియో ఎట్లా వచ్చింది అన్న? ఎట్లా వచ్చింది అనుకుంటారు? ఎట్లా వచ్చిందంటే అది నా ఫోన్ హ్యాక్ ఉండొచ్చు అన్న. హ్యాక్ చేసి మీ నా దగ్గర 8 వీడియోలు ఉన్నాయి అన్న. మీవి నా దగ్గర 8 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు అన్నీ చూపిమంటే చూపిస్తా, ఇది ఒక్క వీడియో చూపిమంటే స్టాప్ చేస్తా. ఈ వీడియో ఎట్లా వచ్చింది అనేది ఒక ఆన్సర్ చెప్పండి అన్న. నా ఫోన్ హ్యాక్ చేసిరా? ఓకే. లేకపోతే నా తెలిసిన వాళ్ళు మీకు ఆ వీడియోస్ పంపించిరా? లేకపోతే ఎట్లైనా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు పంపించిరా? ఓకే, వాళ్ళకి నాకు సంబంధం లేదే. మన అంత ప్రాక్టికల్గా వీడియో. సరే అది కాకుండా ఇంకో వీడియో చూపించమంటారా? కానీ ఇది మాత్రం నేను వ్యూవర్స్కి చూపిస్తా, మీకు చూపియా. ఓకే అన్న. తాడో పేడో తేలిపోవాలి. ఓకే అంటే మీరు చెప్పండి మరి. అన్న నిజాయితీగా నేను చేసే పనులకి నిజాయితీగా ఉంటాను. నిజాయితీగానే ఉన్నారు, బట్ అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఎక్కడనో దాచుకున్న కుందేల్ని కూడా కనబెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండడానికి డే లైట్ కొట్టి చూపించి అది పబ్లిక్లో దొరకబట్టేటట్టు చేసి. సో ఆ వీడియో నేను పబ్లిక్లో పెట్టొచ్చా పెట్టొద్దా? పెడితే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఓకే, అయితే నాకు కొన్ని వీడియోలు రావడం జరిగింది. ఆ వీడియోలు చూస్తే మాత్రం చాలా నాకే భయం అయింది. ఆ వీడియో కూడా నేను అసలు నాకు పంపించినుండే అవి చూసిన తర్వాత నేను డిలీట్ చేసిన. మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తున్నా కాబట్టి అవి మళ్ళీ నేను రప్పించుకొని పట్టుకొని వచ్చిన అనమాట. నా ఫోన్లో సేవ్ చేసుకొని వచ్చిన. ఒకసారి అడుగుదాము ఏం చెప్తాడా అని చెప్పేసి. అంటే నేను మీ గురించి నేను ఎంక్వైరీ చేసిన. నాకు ఈ వీడియో వచ్చిన తర్వాత అసలు తల్వార్ శివ పోతురాజ్ అంటే నాకు తెలుసు మీరు మంచిగా చేస్తారని, కానీ ఇంత క్లారిటీగా ఈ వీడియోలు చూసినాక నేను షాక్ అయిపోయినా. నిజం చెప్పాలంటే భయం అవుతుంది ఆ వీడియోలు చూస్తే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉండే ధైర్యం వేరు, మాకుండే ధైర్యం వేరు నిజం చెప్పాలంటే. సో నేను దాని తర్వాత అసలు శివ అంటే నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసిన, బట్ నాకు ఏం చెప్పాడు అంతగానము అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసిన. ఎవరికో పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టిరంట కదా, మీరు ఏదో సంథింగ్ ఏదో చాలా మంది ఉన్నారు. ఓకే, సో అంటే ఇవన్నీ తెలిసినప్పుడు మీరు కాళీమాత పూజ చేస్తున్నారు అని కూడా తెలిసింది. సో క్షుద్ర పూజలు కూడా చేస్తుండొచ్చు అనేది ఒకటి నాకు అనిపించింది. అన్న నేను కాళీమాత పూజలు అయితే నిజం చెప్పు, క్షుద్ర పూజలు చేస్తావా చేయవా? అంతే. క్షుద్ర పూజలు అంటే అన్న ఒకటే మాట, క్షుద్ర పూజలు చేస్తావా చేయవా? క్షుద్ర పూజలు అయితే నేను చెయ్యను అన్న. ఓకే, క్షుద్ర పూజలు మంచికైతే చేస్తావు కదా? క్షుద్ర పూజలు అయితే చేయను, మంచి పూజలు చేసి మనుషులను అయితే మంచిగా అయితే చేస్తాను. క్షుద్ర పూజలు మంచి పూజలు చేస్తారు కదా? మంచి పూజలు అయితే చేస్తాను. క్షుద్ర పూజ మంచి చేస్తారు కదా? క్షుద్ర పూజ అనేది మంచిగా అయితే బ్రాహ్మణ కింద చేస్తారు కదా అన్న. ఓకే, ఇప్పుడు నీకు నరదిష్టి ఉంది, ఇప్పుడు శని ప్రభావం ఎక్కువ ఉంది, అలాంటి పూజలు అయితే చేస్తా కదా అన్న. సరే, ఇప్పుడు చేతబడి ఈ బాణాలను చేస్తే నేను తీసేయగలను. ఇవన్నీ చేసిరా మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళ వీక్నెస్, వాళ్ళ
వాళ్ళ శరీరం తగ్గట్టు వాళ్ళు డన్లేస్ ఉండడము, తిండి చూడంగానే చెప్పేస్తారా? చూడంగానే కనబడుతుంది. సరే నా గురించి చెప్పండి. మీరు బాగా హుషారున్నారా? నా సైడ్ మీకు రావు. మరి జోక్ చేయద్దు కానీ నిజం చెప్పండి. ఇప్పుడు 3 తవల కాడ వాళ్ళని దించేసి కింద పడేస్తుంటారు కదా, తెలియక కొంచెం దాటిపోవడం అలాంటివి చేస్తే ఒళ్ళు అనేది డల్లుగా అయిపోవడం లాంటిది, తిండి తినకపోవడం లాంటిది, తినగానే కడుపు టైట్ అయిపోవడము, వీక్నెస్ అయిపోవడము, ఇంట్లోకి వెళ్తే మొద్దు నిద్ర రావడము, అలాంటివి చేస్తే అప్పుడు పూర్వీకుల కాలంలో మీ ఇంట్లో గిట్ట ఏమైనా దిష్టి లాంటివి జరిగితే ఇంట్లో అమ్మ దిష్టి అలాంటి దాంట్లోనే ఇది కొంచెం పై ఎత్తు. ఇప్పుడు ఉప్పు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు తీసేది ఒక ఎత్తు అయితే దీనికి తగ్గట్టు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, యాటలు, గీటలు తీసేసి ఒక ఎత్తు అనమాట. దీని వల్ల తీసేయడం వల్ల ప్రయోగం ఏంటంటే ఉన్న పేలకి చిన్న డిస్టిక్ అయితే అమ్మ తీసేస్తుంది, ఇంకా పెద్దగా పై ఎత్తు అయితే అది తీయలేరు. ఇప్పుడు చాతవాడి చేసారు, ముఖం మీద ఫేస్ మీద కనబడుతుంది, అది తీయగలిగితే తీయొచ్చు. ఇప్పుడు వాళ్ళ మీద ఒంటి మీద ఏదైనా చేసిన ప్రభావం ఏదైనా ఉంటే అది మనం దానికి ఏదైతే వస్తువులు అయితే తీసేస్తే పోతే అన్న వస్తువులని తీసేసి ఆయన అయితే సరిగ్గా చేయగలం. ఓకే, సో ఇంతగానం మనం మాట్లాడినాం కదా, నాకు అంటే ఒకళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు చేసిన తర్వాత అని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను చూపించిన వీడియో వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేద్దామా, లేకుంటే మీరు ఎవరికన్నా మంచి చేసిన వాళ్ళకి కాల్ చేద్దామా? ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న, నాకు ఈ వీడియో వాళ్ళు పంపించిరు అని చెప్పేసి పంపించి నేను చూసిన తర్వాత డిలీట్ చేసినారు, కానీ వాళ్ళు మీకు మంచి చెప్పినా చెడు చెప్పినా నేనైతే చూడలేదు కదా. కానీ మీకైతే వాళ్ళైతే వీడియో పంపించిరో వాళ్ళకే మీరు కాల్ చేసి అడగండి. నేను వాళ్ళకి కాల్ అయ్యా, అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అన్న. మీరు ఇప్పుడు కాల్ చేస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నాకు చెప్పిండు కాబట్టి నేను ఒకటి చెప్తా, నాకు చెప్పిండు కాబట్టే నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నా. అవునన్న, ఏం చేసిండు అని ఒక విషయం అన్న, నా అంతలో నేను చెప్తే చెప్పించినట్టు అయితే. ఓకే అవునన్న, ఇప్పుడు నా గురించి ఇంత లోతుగా ఎంక్వైరీ చేసి వచ్చింది కదా మీరు, ఒకసారి మీ అంతలో మీరే ఒకసారి ఫోన్ చేసి ఆ పబ్లిక్ మీడియా కూడా చూపెట్టండి. నేను ఎందుకు చూపిస్తా పబ్లిక్ కి, ఇది కాదు కానీ మీరు అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక న్యూస్ విన్నా, ఏంటంటే చిల్కూరులో సంవత్సరానికి ఒకసారి ఏమో ప్రసాదం ఇస్తారంట పిల్లలు పుట్టడానికి. అవునా? సో ఆ ప్రసాదం గురించి లక్షల మంది భక్తులు వెళ్ళారు. అంటే ఓన్లీ ఈ హైదరాబాద్లోనే ఇంతమంది, చిలుకూరుకి ఇంతమంది పోయారు అంటే పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునా? సో పిల్లలు లేని వాళ్ళకి మీరేదో ఇచ్చి మీరు చేసిరంట, మందా సంథింగ్ ఏదో ఇచ్చి మాట్లాడొచ్చా? వాళ్ళకి మందని మాట్లాడొచ్చా? మంద అంటే వాళ్ళకి మాట్లాడండి. ఓకే, సో వాళ్ళకి మీరు మంది ఇచ్చి ఏదో చేసిరంట, వాళ్ళకు పిల్లలు పుట్టిరంట అన్న. సో అంటే నేనేమనుకున్నా అంటే నా ఇంటర్వ్యూ త్రూ అంటే పిల్లలు లేని వాళ్ళకు మీరు అదేదైనా ఇస్తే పిల్లలు పుడతారేమో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేను అనుకుంటున్నా. అంటే అన్న నేను డైరెక్ట్గా మీడియం కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నిజాయితీగా ఒక మాటనైతే ఒప్పుకుంటాను. కానీ ఎవరైతే పిల్లలు లేక చాలా రోజుల నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, వాళ్ళ ఏజ్ ప్రకారంగా, వాళ్ళకి ఏమైనా బాగలేకపోతే తీసేసి వాళ్ళకి మందు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ మందు నా బిజినెస్ ప్రకారంగా నేను ఇవ్వను వాళ్ళకి ఆ మందు 10 రూపాయలున్నా 20 రూపాయలున్నా ఆ డబ్బులకే ఇస్తాను. వాళ్ళకి మంచిగా అయిన తర్వాత వాళ్ళు అనుకున్న రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టపూర్తంగా వాళ్ళ ఆనందంగా ఏం పెట్టినా ఖుషితో తీసుకుంటారు. సరే, ఇప్పుడు మీరు ఒకళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి మంది ఇచ్చిన చాలా మందికి ఇచ్చిన దాంట్లోకి ఒక 11 నుంచి 12 మంది దాకా అయితే రిజల్ట్ వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళలో ఒకళ్ళకి కాల్ చేద్దాం, మీరే చేయండి. మీ దగ్గర వాళ్ళ నంబర్లు ఉన్నాయి, నా దగ్గర నంబర్ లేవు, నా దగ్గర వీడియోలు తప్ప నంబర్లు లేవు. మీ వీడియోలు ఉన్నాయి కానీ వాళ్ళ నంబర్లు లేవు నా దగ్గర. సో మీరే ఫోన్ చేయండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒకసారి మీరు అంతమందిని ఎంక్వైరీ చేసిన మనిషి ఒక్క మనిషి మీరే కాల్ చేసి మాట్లాడండి. నేను ఒక విషయం చెప్తా మీకు. ఇప్పుడు నేను ఇన్ని వీడియోలు చూసిన, నేను ఆ వీడియోలో మీ వీడియో నేను చూసిన, సో నేను మాట్లాడుతున్నా తల్వార్ శివ పోతురాజు ఎట్లాంటోడు అని నేను వాళ్ళని అడగొద్దు. నేను వీడియోలు చూసిన కాబట్టి ఆ వీడియోలలో నాకు ఏముంది అనేది నాకు తెలిసింది. అది నేను వాళ్ళని అడగను కదా, మిమ్మల్ని అడుగుతా, అది నేను అడిగేసిన. ఓకేనా? ఇప్పుడు నాకు హక్కు లేదు నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నేమ్స్ చెప్పి వాళ్ళని నేను చెప్పే అంత. సో మీరు ఫోన్ చేస్తే వాళ్ళ పేర్లు తెలియకుండా మీరు ఫోన్ ఎత్తుతారు, దాని తర్వాత నేను ఇంటర్వ్యూలో ఉన్నా ఇగో యాంకర్ మాట్లాడతాడు అంట అని చెప్పి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా, నేను క్వశ్చన్లు అడుగుతా, వాళ్ళతో మాట్లాడతా. ఎందుకంటే నాకు ఆ హక్కు లేదు నేను ఫోన్ చేసి నేను మాట్లాడేసి మీకు ఏమంటున్నారు కదా, నేను డైరెక్ట్గా మీకు కాల్ చేసి. ఓకే, కాల్ చేసేయండి, మీ ఫోన్ తీసుకొని కాల్ చేయండి. చేస్తా అన్న, చేయండి. ఇప్పుడు ఇంత నైట్ అయ్యింది, లిఫ్ట్ చేస్తారా? ఏ టైం చేసినా కానీ ఇంత వాళ్ళ కోసం మంచిగా చేసినప్పుడు లేవడతారు కదా. అయితే ఏంటంటే పొద్దున నుంచి షూట్లలో బిజీ ఉండే, సో 10 అవుతుంది. సో 10 గంటల నైట్ 10 గంటలకు కాల్ చేస్తున్నాం మేము.
స్పీకర్ ఆన్ చేయండి. హలో హలో అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే, చెప్పండి. అమ్మ ఎక్కడున్నారు తల్లి? మేము ఇంట్లోనే ఉన్నావా? అచ్చా, ఏం లేదమ్మా, నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా. పడుకున్నారా తల్లి? మేము పడుకోలే, వెళ్తానన్నాం. తిన్నారా అమ్మ? ఎట్లున్నారమ్మా పిల్లలు, బాగున్నారా? పిల్లలు బాగున్నారు, మేము బాగున్నాం, అందరం బాగున్నాం. అచ్చా, ఏం లేదమ్మా, నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా. ఇప్పుడు కాల్ చేసి అన్నకి ముంగట ఇంటర్వ్యూ చేసి అన్నకి నేను మీకు ఫోన్ ఇస్తున్నా. ఒకసారి ఆయన మాట్లాడతాడంట అమ్మ, మీరు ఒకసారి మాట్లాడగలుగుతారా తల్లి? సరే, మాట్లాడతాం అన్నయ్య. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? మా పేరా? అవును, చెప్తే చెప్పండి, లేకుంటలేదు. చెప్పరా? సుహాసిని నా పేరు. ఓకే, సుహాసిని. ఓకే, అయితే అంటే ఎప్పుడు అన్నను కలిసిరమ్మా మీరు? మేము కలిసి 5 years అవుతుంది. 5 years అవుతుందా? సో అంటే ఈయన చేసిన దానికి మంచి జరిగిందా మీకు? అంతా మంచి జరిగింది. ఒక పాప, ఒక బాబు. ఓకే, హ్యాపీగా ఉన్నాం. చాలా తిరిగినా మేడా కాలే. ఓకే. ఈ అన్నతోని కలిసినాక కొంచెం ఫలితం వచ్చింది, మంచిగా ఉన్నాం. ఓకే, ఆయన దయ వల్ల మేమైతే ఎప్పుడైతే బాగానే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు అంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేకుండమ్మా? 25 సంవత్సరాల దాకా లేకుండా. ఓకే, ఓకే. అంటే ఈయనను కలిసిన తర్వాత అంటే ఈయన ఏమైనా ఆశించిండా మీ దగ్గర డబ్బు కానీ ఏమన్నా? ఏం ఆశించలే అన్న. ఓకే, ఓకే. ఏం ఆశించలే. మేమే సంతోషంగా 2000 అట్లా ఇచ్చినాం, కానీ ఆయన మాత్రం మాకు ఏం అడగలే, మేము ఏం ఇయ్యలేము కూడా ఆయనకి. ఓకే, అంటే 25 years నుంచి పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుట్టేలా చేసిరు. ఓకే, ఓకే, ఓకే. వాళ్ళు చాలా చోట్ల హాస్పిటల్ అన్ని ఎక్కడెక్కడ తిరిగిరమ్మా మీరు? అంటే హాస్పిటల్ చాలా హాస్పిటల్ తిరిగినాం, మస్తు తిరిగినాం, లెక్కలేని తిరిగినాం, కానీ ఫలితం ఏడగాలి. లాస్ట్ కు శివన్న దగ్గర పోతేనే ఫలితం అయింది. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే అన్న. ఓకే, ఓకే. కానీ 25 సంవత్సరాల నుంచి పిల్లలు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పిల్లల కోసము తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ఆయుర్వేదిక్ లేదు, ఏది లేదు, అన్ని తిరిగిరన్న. అన్ని రకాల పిల్లల కోసం తిరిగి చేసి అలసిపోయి లాస్ట్లో 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ యానివర్సరీ 25 యానివర్సరీ కూడా అయిపోయింది. తర్వాత ఎవరో ఫంక్షన్లో సో ఇట్లుంటాడు, నమ్మకం ఉంది ఆయన పైన, మాకు నమ్మకం ఉంది, వెళ్తే అవుతుంది, పక్క పని అవుతుంది, డబ్బులు ఏం ఆశించాడు, మీకు పని అయితేనే వీళ్ళు మీ ఆనందంగా ఏమైనా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్తే వాళ్ళు అప్పుడు రావడం 5 సంవత్సరాల కింద వచ్చేది మా తన. దాని తర్వాత వాళ్ళు రావడం, చేయించుకోవడం, తీసుకెళ్ళడం, మందు తీసుకెళ్ళిపోవడం. దాని తర్వాత వాళ్ళు 6 monthsలో రిజల్ట్ చెప్పడం, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటికి వచ్చిర్రు, నాకు ఇంట్లో అందరు కృషి చేసిర్రు, మిఠాయి, స్వీటు, మద్యము అన్నీ తీసుకురావడం, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళారు. దాని తర్వాత ఆమె జాగ్రత్తలు పాటించడం, ఆ విధంగా జరిగింది. ఫస్ట్ బాబు పుట్టిండు, లేదు ఫస్ట్ పాప పుట్టింది, హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెకండ్ టైం బాబు పుట్టిండు, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆనందంకి అద్దు లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక భగవంతుని లేక ట్రై చేస్తారు, కానీ ఎక్కువ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళను. ఎప్పుడో ఒకసారి ఆ సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన టైం వస్తే వెళ్ళడం కానీ, ఫుడ్ కానీ చాలా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి దేవుడు ఎట్లా భగవంతుడు అడుగు పెట్టినాడు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, ఇప్పుడు ఇంతగానో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ పెట్టి 3 నెలలు అవుతుంది. సో నా ఛానల్ తొందరగా 5 million కావాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు? చెప్తానన్న, దానికి ఒక మార్గం ఉంటుంది. ఓకే, ఆ మార్గం ప్రకారంగా మీరు పూజ చేస్తా అంటే నేను ఏదైనా మీకు ఇవ్వగలుగుతాను. కాదు, పూజ చేస్తేనే అవుతుంది అంటారా? నాకు 5 million లేకుంటే కాదా? నాకు 5 million అంటే ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ 5 million ఒక 5,000 మీద ఆటలేదు. మళ్ళీ నేను చేసి దాన్ని పూజ చేసి దాన్ని 10,000, 20,000, లక్షలు ఇవ్వాలా? అంటే కంటెంట్ ఇంపార్టెంట్ అంటారు. నీకు శరీరంలో ఏదైతే మార్పులు ఉన్నాయో, ఏదైనా ఒంట్లో బాగాలేదో దానికి నేను చేయగలిగే ఒక చిన్న విద్య నేర్చుకున్నా. కానీ ఇప్పుడు మీడియాని, యూట్యూబ్ ఛానల్ని 5 million నుంచి 1,00,000 పోయి షీల్డ్, ఆ షీల్డ్ ఎట్లా చేయగలుగుతా? ఓకే, ఓకే, సరే, అదంతా పక్కన పెట్టుకోండి. 1,00,000 వస్తే అదంతా పక్కన పెట్టండి. నేను 5 million తెచ్చుకునే అంత నాకు సత్తా ఉందా లేదా? ఉందన్న, నీ నోరు చాలన్న. నీ టంగ్ పవర్ కి 5 million 10 million దాకా వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆ టంగ్ పవర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేర్చుకున్న విద్యను చేయడానికి కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దీనిలో పేగ్గాలు కూడా చాలా మంది ఉంటారు. పని నేర్వని పని నేర్చిన అని చెప్తాడు, పని నేర్చిన వాడు ఏం తెలియనట్టుగా సాదాసీదాగా ఉంటాడు, అన్ని తెలిసినా కానీ ఏం తెలియనట్టు వెళ్ళిపోతాడు.
దీంట్లో కూడా దొంగలు చాలా ఉన్నారు. కానీ మా గురువు నేర్పించిన విద్యలో ఆ గురువుని ఎప్పుడు అన్యాయం చేయలేదు, గురువుకు ఆపోజిట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన నడిపించిన బాటలోనే మంచిగా హార్ట్ఫుల్గా నడిచి, కానీ ఎక్కువ ఆశించలేదు, ఎక్కువ నేను అహంకారం పడలేదు, ఉన్న దాంట్లోనే బాగుంది. మీ గురువు పేరు ఏం పేరు? గురువు పేరు నేను మెన్షన్ చేయలేను. ఓకే, మెన్షన్ చేయరు. 9 మంది గురువులు ఉన్నారు. దాంట్లో ఒక్కళ్ళ పేరు చెప్తే 9 మందిలో ఒక 3 కాలం చేసిరు, ఓకే తక్కిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కళ్ళ పేరు చెప్తే ఒక్కళ్ళకి బాధ అనేది ఉంటుంది అన్న. ఎందుకంటే ఈయన దగ్గర నేర్చుకుంది ఆయనకు చెప్పలేను, ఆయన దగ్గర నేర్చుకుంది ఈయనకు చెప్పలేను. పెద్ద చిన్న అన్న మర్యాదని నేనే ఓడగొట్టినట్టు అవుతుంది. ఆ విషయం అయితే చెప్పలేను. కానీ నేర్చుకున్న గురువుల దగ్గర అయితే నేను ఇప్పటిదాకా అయితే హార్ట్ఫుల్గా ఉన్నా. వాళ్ళు కొంచెం నన్ను దూరం పెట్టినా, వాళ్ళ దగ్గరలో ఉండడానికి ట్రై చేసిన, కానీ ఎప్పటికైనా నేను బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గిట్ట మా గురువులు మంచిగా ఉండి నాకు ఇంకా విద్య నేర్పించాలి, నేను ఇంకా బాగుపడాలి అని అనుకుంటా. కానీ ఎప్పుడు గురువు గురించి అయితే చెడు మార్గంలోకి వెళ్ళలేదు, చెప్పలేదు. ఓకే. సో పురాణ పూలు అనగానే గుర్తుకొచ్చే పేరు ఏదన్నా ఉందా? పురాణ పూలు అనగానే గుర్తుకొచ్చేది వన్ మ్యాన్ షో టైగర్ పేరే గుర్తుకొస్తుంది, పురాణ పూలు కిషన్ కాక. సో ఇప్పుడు ఆ కాక లేడు. సో ఎట్లా అనిపిస్తుంది ఏంటి? చాలా బాధగా ఉందన్న. మస్తు ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. ఎట్లా అంటే ఒక కన్న కొడుకు లేక ట్రీట్ చేస్తుంది. చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఒక కన్న కొడుకు లేక నన్ను ఒక్కనే కాదు, ఎంబడుండే బస్తీ వాసులని చాలామందిని బయటికి వచ్చేవాళ్ళనిట. ఆయన మాటతోని ధైర్యం గట్టిగా వస్తుండే. నాకు పోతరాజంలో తల్లిదండ్రులు గురువులు నాకు ఎట్లయితే సాధారించారో ఆయన ఒక పెద్ద బలం, నాకు చాలా పెద్ద బలం. ఒక పులి పంజా కొడితే ఎంత బరువు ఎంత అయితే ఆ పవర్ ఉంటుందో ఆ పవర్ అనేది నాకు ఉంటుండే. నేను శబరిమలకి వెళ్ళక ముందే ఆయన ఇంటికి వెళ్తే అక్కడ లేకుండే, ఇంటి దగ్గర లేకుండే. ఫోన్ చేస్తే డాడీ హాస్పిటల్లో ఉన్నాడని అక్క చెప్పడం జరిగింది. అయితే ఎప్పటిదాకా వస్తాడంటే ఒక 1 అవర్ అంటే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అప్పటికి పాదయాత్ర వెళ్దామని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకొని కలిసి వెళ్దాము. ఆయన గిట్ట అయ్యప్ప మాల మంచి పెద్ద గురుస్వామి. అయ్యప్ప పాదయాత్రలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అయితే నేను సెకండ్ టైం వెళ్తున్నా, మళ్ళీ గిట్ట ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి చాలా ట్రై చేసిన. మళ్ళీ ఫోన్ చేస్తే అక్క అన్నది అడ్మిట్ చేసుకోరు, రావడం కుదరదు శివ, డాడీ నీకు వెళ్ళమని చెప్పిండు, ఏమైనా ఉంటే ఫోన్ మాట్లాడుతానంటే డాడీ నీతో. అంటే సరే అక్క, డాడీని బాగా చూసుకో, నేను వెళ్తున్నా శబరిమలకి అని చెప్పేసి అక్కడ నుంచి డైరెక్ట్గా నేను శబరిమలకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 10 నుంచి 11 డేస్ అవుతుంది అన్న. 12th డే 13th డే నడుస్తుంది. తమిళనాడుకు దగ్గరలో ఉన్నాం. 20 డేస్ అయిపోయింది. తమిళనాడు ప్రారంభం కొన్ని ఒక 5 రోజులు అయితే కేరళ బార్డర్కి స్టార్ట్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం బాగానే పడుతుంది. ఒక 10:30 నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, లేచి కూర్చోవడము ఎందుకో ఎట్లనో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదో జరుగుతున్నట్టు, నా వెనుకలో ఏదో అవుతున్నట్టు, నాతోనేదో అవుతున్నట్టు అనిపించింది. కరెక్ట్గా 12:10కి కాల్ వచ్చింది. ఆ కాల్ వస్తేనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఎవరు చేస్తున్నారు అనే కాల్ సరిగ్గా చూసుకుంటే అక్క కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి చోకడ పెట్టుకోగానే అక్క ఏడుస్తూనే ఉంది డైరెక్ట్గా. ఇట్లా డాడీ ఇట్లా అయిపోయిండు ఇట్లా అని చెప్పేసి నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. నేనేమో సాముల మధ్యలో కూర్చున్నాను. ఎట్లనో నాకు ఏదో ఫీల్ అయిపోయి నేను ఫస్ట్ లేచి బయటికి రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన. నన్ను ఒక 5-6 మంది సాములు చూసిన తర్వాత లేచి వాళ్ళు కూడా రావడం జరిగింది. నేను అక్కడ కూర్చొని చాలా ఏడ్చిన. అంటే ఆయన చూపించే పద్ధతి అయినా కానీ, మాట్లాడే వే అయినా కానీ, ఏదైనా కానీ ఆయన మాటలకే వచ్చే పవర్ని, ఆ రక్తంలో ఆగిపోయిన రక్త కణాలు గిట్ట రన్నింగ్ అవుతుండే, అట్లా మాటలు ఉంటుండే. ఏదైనా కానీ బతుకు తీరికి మాటతోని బలం అన్నట్టు ఆ మాట పద్ధతి, ఒక మార్గము, తినే మార్గము, చేసే మార్గం ఆయన తెలివితో చెప్తుండే. నేను ఒక గురువుల దగ్గర నేర్చుకున్న విద్య దగ్గర గిట్ట ఆయనతో గిట్ట కొన్ని విద్యలు నేర్చుకున్నాను. కానీ మాటతో ఇట్లా కాదు బేటా, ఇట్లా చెయ్యి, ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా కాదు, పోతురాజు అంటే ఇట్లా పోతురావేశంలో గిట్ట కొన్ని మాటలు నేర్చుకోవడం. మాటలతోని నా మీద శత్రువులు దాడి చేయడానికి వస్తే ఆయన అడ్డం నించోవడం,
బరోబర్ ఆయనకే ఆటగా పట్టిస్తా. నాకు నచ్చింది ఆ వ్యక్తిని, నా వ్యక్తిత్వం చేయిస్తా. ఒకప్పుడు వాళ్ళ తాతలు చేసిరు, మధ్యలో వేరే వాళ్ళు చేసిరు, నీకు చేయనిస్తున్నా, హ్యాపీగా ఉన్నాడు. నీకేమైనా ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంకి సారీ చెప్పిస్తా, కానీ నాకు ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తిత్వం చేయించుకుంటా. కానీ ప్రతి ఒక్క విషయంలో నాకు ఎంకరేజ్ చేయడం, నా చెల్లెల పెళ్ళికి ఎంకరేజ్ చేయడం. బస్తీ వాసులో ఎట్లా అంటే ఆయన ఉన్నాడంటే బస్తీ మాత్రం కడుపు నిండా తినడం, నిద్రపోవడం. అయితే ఇప్పుడు ఇంతగానం మాట్లాడుతారు కదా, సో తల్వార్ శివ పోతురాజుకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? చాలా ఏదైనా బాధ ఉందా? వస్తుంది అన్న. ప్రతి ఒక్క మానవునికి అనేది కష్టాలు, సుఖము, బాధలు అనేది ఉండే అన్న. ఓకే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా ముఖంలో ఆనందం అనేది ఇట్లా వెలుగుతుండే. ఇప్పుడు ఆనందం పోయింది నా ఫేస్లో. సరే, ఆ ఆనందం ఎందుకు పోయిందో నేను మాట్లాడొచ్చా? ఇక అది నా పర్సనల్గా నా బాధలు అన్న. ఓకే. అంటే నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడొచ్చా? అడగొచ్చా? నేను అది ఒకసారి అడుగుతా, దానికి సమాధానం చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. ఓకే. వద్దన్న. వద్దా? పేరు అదే వద్దా? అంటే ఒక కళలో అయిన ఇన్సిడెంట్ని నేను గుర్తు తెచ్చుకొని బాధపడాలనుకుంటున్నాను. ఓకే. ఒక కళలాగా మిలిగిపోయింది. ఓకే. అంటే నేను ఏం అడగాలనుకున్నా మీకు అర్థమైంది? అర్థమైందన్న. అది వద్దనుకుంటారు? వద్దనుకుంటున్నాను. హ్యాపీ. సరే, ఇప్పుడు నేను మన గెస్ట్ని కూడా నేను మరీ ఇబ్బంది పెట్టలేను. సో ఆయన ఒక బాధతోటి బాధపడుతుండే, అదే నేను అడుగుదాం అనుకున్నా. సో ఆయన అడగొద్దు అంటుండు కాబట్టి ఆయన నేను బాధ పెట్టొద్దు. సో కానీ ఇప్పటికీ నన్ను ఎవరు ఇప్పటిదాకా బాధ పెట్టలేరు. నేను ఆల్రెడీ చాలా బాధపడుతున్నా. ఇక మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని నన్ను ఇష్టపడే చాలా మంది ఉన్నారు. అక్కలు, చెల్లెలు, చిన్న చిన్న పిల్లలు అన్న తల్వర్షం అన్న వీడియోస్ అని చెప్పి పెట్టుకొని చూడడము, నా పాటలతో డాన్స్ చేయడము, పెద్ద పెద్ద ముసలి వాళ్ళు గిట దేవుళ్ళ గురించి చెప్తాడు నా అని చెప్పి పెట్టించుకొని చూడడము, అలాంటి నా రిలేటివ్లకి, నా చూసే నా అభిమానులకి వాళ్ళందరికీ నేను బాధ పెట్టినట్టు అవుతున్నాను. కానీ నేను కూడా నేను బాధ పెట్టాలని లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో తల్వార్ శివ పోతురాజ్, సో ఈ పేరు ఇంకా మారుమోగాలి. ఈ సంవత్సరం కూడా మంచిగా ఇంకా ఎక్కువ అంటే పోతురాజు వేషాలు వేయాలని, చాలా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంచలంచలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.